Today we will see about volume 6 part 3 that will be useful for GDS to PA examination 2023 and MTS to PA exam 2023 and postman to PA examination 23. అంతకుముందు మనము టూ వీడియోస్లో 1 to 20 రూల్స్ వరకు అలాగే సెకండ్ వీడియోలో 20 నుంచి 40 రూల్స్ వరకు చూసామండి. ఈరోజు మనము 41 నుంచి రూల్స్ సంబంధించి వాల్యూమ్ 6 పార్ట్ 3 అనేటువంటిది చూద్దాం. ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇందులో మనకేంటంటే ఈ ఎస్ఎంఆర్ అంటే ఏంటి, అసలు క్యాష్ ఎస్ఓ నుంచి హెచ్ఓకి ఎట్లా రెమిటెన్సెస్ ఉంటాయి, అలాగే బీఓకి ఎలా ఉంటుంది, బీఓ స్లిప్స్, ఇవన్నీ కూడా చాలా వివరాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓపెనింగ్ ఆఫ్ క్యాష్ బ్యాగ్స్ ఇన్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్. క్యాష్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవి హెచ్ఓస్ లో ఎలా ఓపెన్ చేస్తారనేది కనుక చూస్తే, ఇందులో when a cash bag is received as advised in SO system generated daily report, the treasurer will examine the condition of the seal, card and label in case of leather cash bag, the condition of the lock also, and then weigh the cash bag and ascertain with reference to the memo of remittances in the hands of sub account assistant whether the weight agrees with the entered in the memo of remittances. ఎప్పుడైతే క్యాష్ బ్యాగ్ ఇప్పుడు జనరల్ గా ఎస్ఓ నుంచి హెచ్ఓ క్యాష్ బ్యాగులు కడతారు కదా, ఆ కట్టిన తర్వాత ఎస్ఓ నుంచి హెచ్ఓకి పంపించిన తర్వాత హెచ్ఓ లెవెల్లో ఈ క్యాష్ బ్యాగ్స్ ని ఓపెనింగ్ అనమాట. అది ఎలా చేస్తారంటే కనుక ఎస్ఓ సిస్టమ్ జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అంటే ఎస్ఓ డైలీ అకౌంట్ అనమాట. అది ఇప్పుడు ఎస్ఏపిలో సిస్టమిక్ గా ఎస్ఓ డైలీ అకౌంట్ ను కూడా హెచ్ఓలో జనరేట్ చేయొచ్చు. ఎస్ఏపిలో అంటే హెచ్ఓలో కూర్చుని కూడా ఎస్ఓ డైలీ అకౌంట్ ని ఎస్ఏపిలో జనరేట్ చేయొచ్చు అనమాట. అక్కడ సిస్టమ్ జనరేటెడ్ డైలీ అకౌంట్ చూసి అందులో వచ్చినటువంటి క్యాష్ పర్టికులర్స్, ఏదైతే క్యాష్ పంపించారని చెప్తారో ఆ క్యాష్ పర్టికులర్స్, అలాగే ఫిజికల్ గా వచ్చినటువంటి బ్యాగ్, ఆ యొక్క సీలు, కార్డ్ అంటే థర్డ్ అనమాట, అది కడతారు కదా, అలాగే లేబుల్, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా, లెదర్ క్యాష్ బ్యాగ్ అయితే లాక్డ్ కండిషన్ అదంతా ప్రాపర్ గా ఉందా లేదా, వెయిట్ చేసి ఆ క్యాష్ బ్యాగ్ వెయిట్ అందులో రాసిన దానికి మెమో ఆఫ్ రెమిటెన్స్ అని చెప్పేసి ఎస్ఏపిలో జనరేట్ చేసి స్లిప్ పంపిస్తారు కదా, అందులో ఉన్న వెయిట్ ఇందులో నిజంగా చూస్తే వచ్చిన వెయిట్ సరిపోయిందా లేదా అనేటువంటిది ట్రెజరర్ అని ఆయన చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ascertain by reference to memo of remittances in the hand of the sub account assistant whether the weight agrees with entered in the memo of remittance. memo of remittances లో ఏదైతే క్యాష్ పంపించారో దానిలో మెమో ఆఫ్ రెమిటెన్స్ కూడా ఎన్క్లోజ్ చేస్తారు. అందులో ఉన్న వెయిట్, ఫిజికల్ వెయిట్, సబ్ అకౌంట్ అసిస్టెంట్ దగ్గర ఉన్నటువంటి ఆ మెమో ఆఫ్ రెమిటెన్స్ వెయిట్ ఇవన్నీ సరిపోయినాయి లేదో కూడా చూడాలి. If there is any difference, cash bag concerned must be given unopened to the head postmaster. ఏదన్నా వెయిట్ లో కానీ లేకపోతే కార్డ్ లో కానీ, అంటే ఏదైతే తాడు కట్టారో సీల్ సరిగా లేకపోయినా, ఇంకే రకం లేబుల్ సరిగా లేకపోయినా, ఏ విషయం అయినా కానీ బ్యాగ్ వెయిట్ సరిపోకపోయినా ఇమీడియట్ గా పోస్ట్ మాస్టర్ గారికి ఓపెన్ చేయకుండా ముందే చూపించాల్సిందనమాట. అప్పుడు ఏం చేస్తారన్నమాట, హెడ్ పోస్ట్ మాస్టర్ ఆయనే ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కంటెంట్స్ అన్నిటినీ కూడా ప్రెజెన్స్ ఆఫ్ విట్నెసెస్, ఒక విట్నెసెస్ లో 2-3 పెట్టుకొని ఆయన వాళ్ళ ముందు ఓపెన్ చేస్తాడు. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్ ఇస్ ఫౌండ్ టు బి కరెక్ట్, ఒకవేళ వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాగ్ కరెక్ట్ గా ఉంటే కనుక ట్రెజరర్ ఓపెన్ చేస్తాడనమాట. ఎవరి ప్రెజెన్స్ లో, సబ్ అకౌంట్ అసిస్టెంట్ ప్రెజెన్స్ లో ఓపెన్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఓలో ఎస్ఓ క్యాష్ బ్యాగ్ వచ్చినప్పుడు సబ్ అకౌంట్ అసిస్టెంట్ ప్రెజెన్స్ లో ట్రెజరర్ ఓపెన్ చేస్తాడు. అంతా బాగుంటే కనుక కండిషన్స్ అంటే సీలు, కార్డు, లేబుల్, అలాగే వెయిట్ అన్ని సరిగ్గా ఉంటే అప్పుడు వెయిట్ ఓపెన్ చేస్తారు సబ్ అకౌంట్ అసిస్టెంట్ ప్రెజెంట్ లో. ద కంటెంట్స్ విల్ బి కౌంటెడ్ అండ్ చెక్డ్ బై ద ట్రెజరర్ విత్ ఎంట్రీస్ ఇన్ ద మెమో ఆఫ్ రెమిటెన్సెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది సబ్ అకౌంట్ అసిస్టెంట్. సబ్ అకౌంట్ అసిస్టెంట్ దగ్గర ఉన్నటువంటి మెమో ఆఫ్ రెమిటెన్స్ అనేటువంటిది ఉంటుంది కదా, ఈ ఎస్ఓ స్లిప్ తో పాటు వస్తుంది. అందులో ఉన్నటువంటి క్యాష్ పర్టికులర్స్, డెనామినేషన్ అవన్నీ చెక్ చేసుకొని ట్రెజరర్ కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేయాలని చెప్తున్నారు. ఎంట్రీస్ ఇన్ ద మెమో ఆఫ్ రెమిటెన్స్ దట్ ప్రూవ్స్ టు బి కరెక్ట్ షుడ్ బి ఇనిషియల్డ్ బై ద ట్రెజరర్ ఇన్ టోకెన్ ఆఫ్ దట్ దే మే హ్యావ్ బి యాక్సెప్టెడ్ బై ది సబ్ అకౌంట్ అసిస్టెంట్. ఇఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ డిఫర్స్, అప్పుడు గనక ఒకవేళ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఇమీడియట్ గా పోస్ట్ మాస్టర్ కి చెప్పాల్సి ఉంటుంది అనమాట. సరిపోయిందంటే కనుక ఇనీషియల్ వేయాలి ట్రెజరర్, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇఫ్ ద అమౌంట్ రిసీవ్డ్ డిఫర్స్ ద ఎంట్రీ ఇన్ ద మెమో రెమిటెన్స్, ద హెడ్ పోస్ట్ మాస్టర్ మస్ట్ బి సమ్మన్డ్ అట్ వన్స్ ఆన్ ద స్పాట్. ఇమీడియట్ గా డిఫరెన్స్ కనుక క్యాష్ తక్కువ వచ్చినా, తేడా వచ్చినా గానీ ఇమీడియట్ గా పోస్ట్ మాస్టర్ గారిని పిలవాల్సి ఉంటుంది, పోస్ట్ మాస్టర్ అని చెప్తున్నారు. యాజ్ పర్ సిఎస్ఐ ఎన్విరాన్మెంట్ ద క్యాష్ ఎంటర్డ్ విల్ బి రిజెక్టెడ్ అండ్ ద వర్క్ ఫ్లో విల్ బి స్టార్టెడ్ అఫ్రెష్. ఎప్పుడైతే కనుక అదే సిఎస్ఐ ఎన్విరాన్మెంట్లో అయితే కనుక క్యాష్ ₹1,00,000 ఎస్ఓ నుంచి హెచ్ఓకి పంపించారని చెప్పారు, సిస్టమిక్ గా పంపించారని చెప్పారు. అప్పుడు
హెచ్ఓలో అది సిస్టమిక్ గా చూస్తారు, ఫిజికల్ గా కూడా చూస్తారు. ఫిజికల్ గా టాలీ అవ్వకపోతే కనుక సిస్టమిక్ గా రిజెక్ట్ చేస్తారు క్యాష్ ఎంటర్డ్ ని, అక్నాలెడ్జ్ చేయరు అనమాట. జనరల్ గా సరిపోతే అక్నాలెడ్జ్ చేస్తారు వర్క్ ఫ్లోలో, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. అప్పుడు ఎస్పీఎం కరెక్ట్ క్యాష్ ఎంతైతే ఇందులో వచ్చిందో దాన్ని ఎస్ఓలో పంపిస్తే మాత్రం చేతనే ముందుకెళ్తుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఓ విచ్ రెమిట్స్ ఇట్స్ సర్ప్లస్ క్యాష్ టు హెచ్ఓ త్రూ ద పోస్ట్ అండ్ డిస్పాచెస్ ఇట్స్ అకౌంట్ బ్యాక్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద ఎవ్రీ డే at 2 p.m. For example, it may happen that the remittances will reach the HO before SO's system generated daily transaction reports in which they are written up. జనరల్గా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఎస్ఓ అనేటువంటిది క్యాష్ హెచ్ఓకి పంపిస్తుంది, సర్ప్లస్ క్యాష్ని. వాళ్ళ దగ్గర సపోజ్ ఒక 4 లక్షలు ఉందనుకోండి, వాళ్ళ మినిమం బ్యాలెన్స్ 1 లక్ష రూపాయలు అనుకుంటే కనుక అబౌవ్ 3 lakhs ఉంటుంది కదా, 3 lakhsని ఎస్ఓ స్లిప్ ద్వారా పంపించడం కాకుండా పంపించలేకపోతారు ఎస్ఓ స్లిప్ ద్వారా. ఎందుకంటే కనుక అది 40,000 ఏదో ఉంటుంది కదా లిమిట్, దానికి మించి ఉంది కాబట్టి అది క్యాష్ని ముందే పంపించేస్తారు. ఎస్ఓ స్లిప్ ఏమవుతుంది, వాళ్ళు వేసేది నెక్స్ట్ డే పంపిస్తారు కదా, ఆ నెక్స్ట్ డే పంపించవచ్చు. కానీ క్యాష్ అయితే అక్కడ అట్టిపెట్టలేరు కదా, ఎక్సెస్ క్యాష్ని, దాన్ని ముందే పంపిస్తారు. ఎస్ఓ స్లిప్ కంటే ముందే క్యాష్ హెచ్ఓకి చేరిపోతుంది. అది మధ్యాహ్నం 2 ఆ టైంలో. అప్పుడు ఏం చేస్తారనమాట, సిస్టమ్ డైలీ అకౌంట్ రిపోర్ట్ తెల్లారు వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ అమౌంట్ ఏదైతే అదే రోజు అక్నాలెడ్జ్ చేయాలి. యాక్చువల్గా వాళ్ళు 3 లక్షలు పంపించారు, 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉన్నదంతా కూడా, ఆ 3 లక్షలని హెచ్ఓ వాళ్ళు ఇవాళే అక్నాలెడ్జ్ చేయాలి, ఎస్ఓ కూడా ఇవాళే పంపిస్తుంది. సిస్టమిక్ గా కూడా అక్నాలెడ్జ్మెంట్ అనేటువంటిది ఇవాళ చేయాల్సి ఉంటుంది. అది డైలీ అకౌంట్ ఎస్ఓ స్లిప్ రాకపోయినా కూడా రేపొద్దున ఎస్ఓ స్లిప్ ఏదైతే ఎస్ఓ డైలీ అకౌంట్ వస్తుందో దానిలో కూడా ఇదే అమౌంట్ వేసారా లేదా నెక్స్ట్ డే కూడా చెక్ చేయాలని చెప్తున్నారు. ఇఫ్ ద బల్క్ ఆఫ్ ద సర్ప్లస్ డైలీ కలెక్షన్స్ ఆఫ్ ఎస్ఓ ఈస్ యూజువల్లీ పెయిడ్ ఇన్ బిఫోర్ ద హవర్ ఆఫ్ డిస్పాచ్ ఆఫ్ అకౌంట్ బ్యాక్, ది ఆఫీస్ విల్ ఆర్డినర్లీ రిక్వైర్డ్ టు remit the surplus on the day on which it is collected, while the system generated daily account report for that day in which remittance will be written up will not be dispatched until the next day. అది ఇందక్కడ మనం చదువుకున్నాం. In such a cases there will be an explanatory remark on the system generated daily report with which the remittances was actually received, and the entry in the system generated daily transaction report in which the sum is written up and should be verified by the system generated daily transaction report reaches the HO. Such remittances should be brought to the account in HO on the dates on which they actually received. ఇది ఇందాకనంతా మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే సిస్టమ్ ఇట్లా పంపించినప్పుడు క్యాష్ పర్టికులర్స్ అన్నిటిని కూడా ఎస్ఓ డైలీ అకౌంట్ లో కూడా రాయాల్సి ఉంటుంది, ఎక్స్ప్లెనేటరీ రిమార్క్స్. ఆ డైలీ రిపోర్ట్ రాసినప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే హెచ్ఓ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. కానీ ఏదైతే క్యాష్ ఈ రోజే పంపించారో రేపటి డైలీ అకౌంట్ లో వచ్చేదాన్ని అది ఈ రోజే హెచ్ఓలో అక్నాలెడ్జ్ చేయాలని చెప్పేసి అకౌంట్ ఫర్ చేయాలని చెప్తున్నారు. ఇట్ మస్ట్ బి డిస్టింక్ట్లీ అండర్స్టూడ్ దట్ ఆల్ డ్యూటీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ రూల్ ఫర్ ది ట్రెజరర్ ఆర్ సబ్ అకౌంట్ మస్ట్ బి పెర్ఫార్మ్డ్ పర్సనల్లీ బై ది అఫీషియల్ నేమ్డ్ వితౌట్ ఎనీ అదర్స్ అఫీషియల్ అండ్ హెల్ప్. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా సబ్ అకౌంట్ అసిస్టెంట్ ట్రెజరర్ చేయాలని చెప్పినవన్నీ కూడా క్యాష్ కట్టడం అవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయకూడదని చెప్తున్నారు. చెక్ ఆఫ్ అకౌంట్ ఐటమ్స్ ఇన్ హెడ్ ఆఫీస్. హెడ్ ఆఫీస్ కి సంబంధించి అకౌంట్ ఐటమ్స్ ఏముంటాయి ఇన్ హెడ్ ఆఫీస్? ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ కంపేర్ ది అకౌంట్ ఐటమ్స్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఆఫ్ ది సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ విత్ ఎంట్రీస్ ఇన్ ద కాపీస్ ఆఫ్ ఎస్ఓ స్లిప్స్ ఆన్ రికార్డ్ అండ్ ఇనిషియల్ విత్ ది డేట్ appropriate entries in the letter. ఈ సబ్ అకౌంట్ అసిస్టెంట్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటనమాట, క్యాష్ ఇన్ ట్రాన్సిట్. అంటే క్యాష్ వాళ్ళు పంపించారు, వాళ్ళు అక్నాలెడ్జ్ చేసేదాకా దాన్ని ట్రాన్సిట్ లో ఉందంటాం, దాన్నే క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అంటారు. అది ఎస్పీఎం ఇక్కడ హెచ్ఓలో కూడా క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కింద ఉంటది కదా, అది అక్నాలెడ్జ్ చేయగానే ట్రాన్సిట్ రౌండ్ చేసుకొని అది చూసుకుంటారు కదా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అయితే. అవి డైలీ అకౌంట్ రిపోర్ట్ జనరేట్ చేసి ఆ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేటువంటిది చూడాలన్నమాట. దానికి ఇనిషియల్ కూడా వేయాలి. అక్నాలెడ్జ్ చేస్తే దానికి కూడా ఇనిషియల్ వేయాలి. ద అదర్ అకౌంట్ ఐటమ్స్ షుడ్ బి వెరిఫైడ్ విత్ రిఫరెన్స్ టు టోటల్స్ ఆఫ్ ద కరెస్పాండింగ్ డీటెయిల్స్ ఎంటర్డ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద సిస్టమ్ ఎస్ఓ సిస్టమ్ జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఆర్ ఇన్ ద SO daily e-money orders list of Indian postal orders, e-money orders paid, list of SBRD, TD, MIS, PPF, NSSC, KVP transactions or SO daily పోస్ట్ ఆఫీస్ సర్టిఫికెట్స్ లిస్ట్. ఈ సబ్ అకౌంట్ అసిస్టెంట్ యొక్క ఇంపార్టెంట్ ఇంకొక డ్యూటీ ఏంటంటే క్యాష్ ఇన్ ట్రాన్సిట్ చూడాలని అక్కడ చూసి చెప్పాను నేను.
క్యాష్ పంపించింది ఎక్నాలెడ్జ్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయాలి. ఎక్నాలెడ్జ్ చేయకుండా వదిలేస్తే రేపొద్దున ఏదైనా ఫ్రాడ్ అయితే ఆ సబ్ అకౌంట్ అసిస్టెంట్ మీదకి వస్తుంది అనమాట. కాబట్టి సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనే ఆయన ఎస్ఓ సంబంధించినటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ ఓచర్స్ పంపించినవి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఓ ఎల్ఓటి వేస్తారు సబ్ పోస్ట్ ఆఫీస్లో. ఈ ఎల్ఓటీలో ఎస్బీ డిపాజిట్స్ 2 లక్షలు అని వేసారనుకోండి, ఆ 2 లక్షలకు సంబంధించినటువంటి ఓచర్స్ ఎల్ఓటీస్ అవి ప్రాపర్గా వచ్చినాయా లేదా, అలాగే ఎంఓ పెయిడ్ ఒక 10,000 అని వేసారనుకోండి, ఆ ఎంఓ పెయిడ్కి సంబంధించిన ఓచర్స్ అన్ని వచ్చినాయా లేదా, ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేయాల్సిన బాధ్యత ఎస్ఏసి మీద ఉంటుంది అనమాట. అందుకని అట్లా ఓచర్స్ సపోజ్ ఒక ఎస్పీ ఎందుకని ఇది ఇలా పెట్టారు అంటే కనుక ఇవి ఎందుకు చెక్ చేయాలి సార్, అది ఆటోమేటిక్గా ఎస్బీసీలోకి వెళ్ళిపోద్ది ఇట్లా అనుకుంటే కనుక, ఎందుకంటే ఒకవేళ ఎస్పీఎం గారు కనుక ఎక్కడన్నా ఒక ఎంఓ పెయిడ్ అని రాస్తారు, 10,000 ఛార్జ్ చేస్తాడు, కానీ ఎంఓ పెయిడ్ అనేది ఉండదు అనుకోండి, అంటే ఫ్రాడ్ చేశాడు అనుకోండి, ఆ ఓచర్ పంపడం. అప్పుడు కనుక సిస్టమ్ ఎస్ఏసి కనుక చూస్తే ఇమీడియట్ గా పట్టుకోవచ్చు, ఆ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి అక్కడ నిజంగా పెయిడ్ లేదు నేను కొట్టాడని అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. కానీ అలా కాకుండా ఈయన కళ్ళు మూసుకుని పోయి చూడకుండా వదిలేశాడు అనుకోండి, అప్పుడు ఆ సబ్ అకౌంట్ అసిస్టెంట్ యొక్క మిస్టేక్ కింద ఆ అమౌంట్ ఆయనతో కట్టించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ డ్యూటీ చేసేటప్పుడు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. అది ఎంఓ పెయిడ్ కానీ పోస్టల్ ఆర్డర్ పెయిడ్ కానీ ఇవన్నిటికీ ప్రతిదానికి ఓచర్ వచ్చిందా లేదా, రెలవెంట్ ఓచర్ విత్ సిగ్నేచర్స్ డేట్ స్టాంప్స్ అన్ని ప్రాపర్గా వచ్చినాయా లేదా అనేటువంటి చూడాల్సిన బాధ్యత సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనమాట. As a further check, postage due on articles of letter mail returned as undeliverable should be calculated and compared with the entries in the system generated daily reports, and the cash items, cash drawn from the SO and cash remitted టు బ్యాంక్ షుడ్ బి కంపేర్డ్ విత్ ద బ్యాంక్ ఓచర్స్. అలాగే బ్యాంకుకి సంబంధించి క్యాష్ ఇంత ₹1,00,000 డ్రా చేశానంటారు, లేకపోతే క్యాష్ ఇంత ఇది రెమిట్ చేశానంటారు. ఆ రెండు కూడా క్రాస్ చెక్ చేయాలన్నమాట. అంటే ఓచర్లో ₹1,00,000 ఉండి డైలీ అకౌంట్లో 2 లక్షలు పేమెంట్ టు బ్యాంక్ అని చెప్పి రాశాడంటే కనుక ₹1,00,000 మిస్అప్రాపరేషన్ జరిగినట్టుగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేయాల్సిన బాధ్యత సిస్టమ్ మన ఇక్కడ ఉన్నటువంటి సార్టింగ్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఓచర్స్ వచ్చిన ప్రతి ఓచరు కూడా ఆ డైలీ అకౌంట్లో వేసిన అమౌంట్ తోటి సరిపోతుందా లేదా అనేటువంటిది చెక్ చేయాల్సిన బాధ్యత ఈ సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనమాట. ఆయనే జనరేట్ చేసుకోవాలి, డైలీ అకౌంట్ వచ్చిన కాగితం కాదు, ఆయన జనరేట్ చేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే మిస్లేనియస్ ఓచర్స్ కానీ అలాగే బ్యాలెన్సెస్ ఆఫ్ ఈచ్ సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్ అన్ని కూడా చెక్ చేయాలి. The treasury bank vouchers and receipts and other vouchers and documents should be carefully examined by the sub-account assistant to see that they have been properly prepared, signed, etc. and that they are admissible. ఇంకోటి ఏంటంటే admissible కూడా అయి ఉండాలి. admissible అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీ విత్ డ్రాయల్ ఉంది, ఆ విత్ డ్రాయల్ మీద పార్టీ సంతకం లేకుండా ఒకవైపు ఎడం వైపు ఒకటే సంతకం ఉంది, కుడి వైపు సంతకం లేదనుకోండి, అది ఇన్అడ్మిసిబుల్ ఓచర్ అవుతుంది. దానికి మెమో ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి అడుగుతారు. అది అనమాట అడ్మిసిబిలిటీ అంటే. అది అంటే ప్రాపర్గా ఓచర్ తయారు చేయాల్సిన విధంగా తయారు చేశారా లేదా, ఏమైనా తప్పులు ఉన్నాయా, అవన్నీ కూడా చెక్ చేయాల్సిన బాధ్యత ఎస్ఏసీది అనమాట, సబ్ అకౌంట్ అసిస్టెంట్ది. అండ్ దే షుడ్ బి మేడ్ ఓవర్ టు ద అకౌంటెంట్ అండర్ రిసీట్ టు టేక్ అండ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద సిస్టమ్ డైలీ రిపోర్ట్. ఈ ఓచర్స్ ఏవైతే వచ్చినాయో ఆయన దగ్గర అట్టు పెట్టుకోడు కదా, ఎస్బీ ఓచర్స్ వస్తే ఎస్బీ అసిస్టెంట్కి ఇస్తాడు. అకౌంటెంట్కి సంబంధించి ఏమన్నా బిల్స్ పెయిడ్ పర్టికులర్స్ కానీ ఇంకెనీ అదర్ అకౌంటెంట్కి ఇచ్చేటువంటి ఓచర్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, AC-17 అలాంటివన్నీ కూడా అకౌంటెంట్కి అండర్ ఎక్విటెన్స్ ఇన్ డైలీ అకౌంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ దగ్గరే సంతకం పెట్టించుకుని ఇస్తారనమాట. ద ఆర్టికల్స్ సెంట్ టు HO యాజ్ అన్డెలివరబుల్ షుడ్ బి మేడ్ ఓవర్ టు ద డిపాజిట్ క్లర్క్. ఒకవేళ HOకి ఏమన్నా కొన్ని ఆర్టికల్స్ అన్డెలివరబుల్ వచ్చినాయి అనుకోండి, అవి డిపాజిట్ క్లర్క్ ఇస్తారు. అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ అసిస్టెంట్స్ ఆఫ్ బ్రాంచెస్ కన్సర్న్డ్ అండర్ ద ఇనిషియల్స్ ఆఫ్ ద సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్ యాజ్ పర్ రూల్స్ 48, 44 అండ్ 48. 44 to 48 ప్రకారం ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఎస్బీ క్లర్క్కి ఎస్బీ ఓచర్స్, ఎస్బీ ఆర్డీ, ఎస్బీ టీడీ, ఎంఐఎస్, ఎల్ఓటీస్, అలాగే పాస్బుక్స్ ఏమన్నా ఇంట్రెస్ట్కి వచ్చినా వెరిఫికేషన్కి వచ్చినా అవి ఇస్తారు. అలాగే అకౌంటెంట్కి బిల్స్ పెయిడ్ ఓచర్స్ అట్లాంటివి ఇస్తారు. ఇట్లా ఎవరికి బ్రాంచ్కి సంబంధించిన మెయిల్స్ బ్రాంచ్కి వచ్చేసరికి డిపాజిట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏమన్నా ఉంటే కనుక వీపీ కానీ సిఓడి అట్లాంటి ఏదన్నా
హెచ్ఓకి వచ్చి ఉంటే అలా ఇస్తారనమాట. ఇన్ కేస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఓ వెన్ వేర్ వన్ ఆర్ మోర్ అసిస్టెంట్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అడిషన్ టు సబ్ పోస్ట్ మాస్టర్, ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ సీ దట్ ఇట్ బేర్స్ ద సిగ్నేచర్ ఆఫ్ ద అసిస్టెంట్ యాజ్ వెల్ as that of the SPM. Any omission in this respect should be entered in the error book and brought to the notice of the head postmaster, and he should immediately report to the superintendent. ఇక్కడ సపోజ్ ఒక ఎస్ఓలో ఎస్పిఎం కాకుండా ఇంకా అసిస్టెంట్స్ ఉన్నారనుకోండి, అక్కడ ఏంటనమాట డైలీ అకౌంట్స్ కానీ వాటిల్లో సంతకాలు ఎస్పిఎం ఉన్నాయా లేదా, ఇంకా ఓచర్స్ ఉన్నాయా లేదా, ప్రాపర్గా సంతకాలు పెడుతున్నారా లేదా, అలాంటివన్నీ చూడాలన్నమాట. అలా ఒమిషన్స్ ఏమన్నా ఏ రకంగా ఉన్నా కూడా ఎర్రర్ బుక్ లో నోట్ చేసి హెడ్ పోస్ట్ మాస్టర్ నోటీస్ తీసుకురావాలి. ఆయన ఇంటర్న్ సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేయాలన్నమాట. ఇన్ నాన్ సిఎస్ఐ ఆఫీసెస్, ఒకవేళ నాన్ సిఎస్ఐ అయితే కనుక కన్సర్న్ పిఏ విల్ చెక్ ద ఎంట్రీస్ మెన్షన్ ఇన్ ద డైలీ అకౌంట్ విత్ ద ఫిజికల్ ఓచర్ అండ్ రిలవెంట్ రికార్డ్ అండ్ విల్ సైన్ ద డైలీ అకౌంట్ ఇన్ టోకెన్ ఆఫ్ హ్యావింగ్ చెక్ డీట్. ఎస్ఎస్సి ఏం చేస్తారనమాట, ఎస్ఓలో నాన్ సిఎస్ఐ పోస్ట్ ఆఫీసెస్ లో అయితే ఆ డైలీ అకౌంట్ కి సంబంధించి వచ్చిన ఓచర్స్ రికార్డ్స్ తోటి చెక్ చేసి ఆ డైలీ అకౌంట్ లో చెక్ చేసినట్టుగా సంతకం పెడతారు. ఎనీ డిస్క్రిపెన్సీ నోటీస్ దే ఇన్వేరియబుల్లీ టు బి రిపోర్టెడ్ టు ద పోస్ట్ మాస్టర్ ఆర్ ఇన్ రైటింగ్ బై ద కన్సర్న్ పిఏ. ఆ పిఏ ఏం చేయాలి, ఎస్పిఎం దృష్టికి తీసుకురావాలి ఏదైనా తేడా ఉంటే. పోస్ట్ మాస్టర్ విల్ కాల్ ఫర్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ ఎస్పిఎం. పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు, ఆ కన్సర్న్డ్ ఎస్పిఎం నుంచి తప్పు ఉందంటే, ఎర్రర్ ఉంటే రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారు. ఆన్ రిసీట్ ఆఫ్ ద రిపోర్ట్ పోస్ట్ మాస్టర్ విల్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ ఆఫ్ ద జెన్యూన్నెస్ అండ్ ఇఫ్ ఎనీ సస్పిషన్ ఫౌండ్ హీ విల్ సబ్మిట్ ఎ డీటెయిల్ రిపోర్ట్ విత్ హిస్ రికమెండేషన్స్ టు ద డివిజనల్ హెడ్ ఫర్ టేకింగ్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్. ఇప్పుడు ఒకవేళ ఎస్పిఎం దగ్గర నుంచి రిపోర్ట్ కాల్ ఫర్ చేశారు, ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ సాటిస్ఫై అయితే ఓకే, సాటిస్ఫై కాకపోతే కనుక అదేమన్నా సస్పిషన్ డౌట్ఫుల్ ఉంటే కనుక అది ఇమీడియట్ గా ఏదన్నా క్యాష్ అట్టి పెట్టుకున్నారు ఎక్కువ, దానికి రీజన్స్ అడిగితే అవన్నీ సరిగా లేవనుకోండి, ఇమీడియట్ గా డివిజనల్ హెడ్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుందన్నమాట. చెక్ ఇన్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఆఫ్ ద రెమిటెన్సెస్ బిట్వీన్ ఎస్ఓస్ అండ్ సేమ్ హెడ్ పోస్ట్ ఆఫీస్. ఒకే హెడ్ పోస్ట్ ఆఫీస్ కింద ఉన్నటువంటి సబ్ పోస్ట్ ఆఫీసుల మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. When remittances are shown in the system generated daily report as received from or sent to or other cash office under the same HO, the sub account assistant of the HO must watch to see that the remittances are correspondingly shown without undue delay in the system generated daily transaction reports of the SO. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు సి అనేది క్యాష్ ఆఫీస్ ఉంది, ఏ అండ్ బి అనేవి 2 డిఫరెంట్ ఎస్ఓస్ అనుకోండి. ఈ ఎస్ఓ నుంచి వీళ్ళు ఏ నుంచి క్యాష్ అడుగుతారు, వీళ్ళు క్యాష్ వీళ్ళకి సప్లై చేస్తారు కదా. ఇప్పుడు అలా కాకుండా ఈ సి అనేటువంటి ఆఫీస్ నుంచి బికి కూడా ఒకవేళ క్యాష్ పంపించాలంటే కూడా పంపించవచ్చు, దాంట్లో ద ఆర్డర్స్ ఆఫ్ ద సూపరింటెండెంట్. ఈ సబ్ అకౌంట్ అసిస్టెంట్ హెచ్ఓలో కూర్చున్న సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఏం చూడాలంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 లక్ష రూపాయలు పంపించారనుకోండి సి నుంచి బికి, ఈ 1 లక్ష రూపాయలు సి పంపించిన డైలీ అకౌంట్లో ఏది ఉందా, అలాగే బి అనే ఆయన ఈ 1 లక్ష రూపాయలని అక్నాలెడ్జ్ చేశాడా లేదో కూడా ఈ హెచ్ఓలో కూర్చున్న ఆయన చూడాలన్నమాట. అది ఎక్కడ చూస్తాడు, డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనేటువంటిది. అంటే ఎవరి డైలీ అకౌంట్ వాళ్ళది హెచ్ఓలో జనరేట్ చేసి అందులో ఈ 1 లక్ష రూపాయలు ఈయన పంపించినట్టు చెప్పాడు అనగానే ఇది ఈయన అక్నాలెడ్జ్ చేసడం లేదు కూడా చూడాలి. సబ్ అకౌంట్ అసిస్టెంట్ టు చెక్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ త్రూ టీ కోడ్ ZFBL3N. ఇది ఇంపార్టెంట్ అండి. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అనేటువంటిది సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఎక్కడ చూస్తాడంటే కనుక ZFBL3N అనమాట. ZFBL3N అంటే ఏం లేదండి, అది TCB అనమాట. ఏంటది, ట్రెజరీ క్యాష్ బుక్. TCB అన్న ZFBL3N అన్న ఒకటే. అంటే ట్రెజరర్ దగ్గరకు వచ్చేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఉంటాయి. అంటే హెచ్ఓలో ఉన్నటువంటి ట్రెజరర్ ఏం చేస్తాడు, ఆయన 1 లక్ష రూపాయలు ఒక ఎస్ఓకి పంపించాడు అనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు అక్నాలెడ్జ్ చేసే దాకా కూడా ఆ 1 లక్ష రూపాయలు ట్రాన్సిట్లో ఉన్నట్టే ఉంటుంది కదా. ఈ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అంటారు దాన్ని. అది ZFBL3Nలో కొడితే అందులో ఈ హెచ్ఓ నుంచి ఎస్ఓకి 1 లక్ష రూపాయలు పంపించారనేది ఉంటుంది. ఒకవేళ ఆ ఎస్ఓ ఆయన అక్నాలెడ్జ్ చేస్తే అక్నాలెడ్జ్ చేసింది కూడా అందులో కనపడుతుంది అనమాట. అది అక్కడ జిఎల్ కోడ్ ఏంటంటే, ఇది జిఎల్ కోడ్, జనరల్ లెడ్జర్ అంటాం కదా, 4867150 అనమాట. ఆఫ్ ద ఆఫీస్ మ్యాప్ టు హెచ్ఓ ఫర్ రిసీట్ అండ్ సెంట్. అది అక్కడ 2 చోట్ల చెక్ చేసుకోవచ్చు. Remittances exchanged between one SO and another SO, vice versa, will automatically adjusted in CSI environment once it is received in respective SO. ఎప్పుడైతే సిస్టమిక్ గా గనక పంపిస్తే, ఒక ఎస్ఓ నుంచి ఇంకో ఎస్ఓ పంపిస్తే ఆటోమేటిక్ గా ఇది పంపించగానే సిస్టంలో మెమో ఆఫ్ రెమిటెన్స్ కింద వాళ్ళు కూడా సిస్టంలో అక్నాలెడ్జ్ చేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమిక్ గా అడ్జస్ట్ అయిపోతుంది, ఇద్దరు డైలీ అకౌంట్ లో ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆల్దో పోస్ట్ మాస్టర్ ఇన్ హెచ్ఓ షుడ్ పీరియాడికలీ చెక్ ద క్యాష్ ఇన్ ట్రాన్సిట్ రిపోర్ట్ ఆఫ్ ద ఎస్ఓస్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రాపర్ ట్రాన్సిట్ అండ్ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఏం చేయాలన్నమాట, పోస్ట్ మాస్టర్ ఇవన్నీ కూడా చూస్తారని చెప్పాము.
ఎస్ఏసి చూసినా కూడా పోస్ట్ మాస్టర్ కూడా కొన్ని పీరియాడికల్గా వారానికి ఒకసారి కనీసం చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ట్రాన్సిట్ ఇవన్నీ కూడా సరిగా పడుతున్నాయా లేదా, కన్ఫర్మేషన్ వాళ్ళు అన్ని అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్ అంటే ముందే క్యాష్ పంపిస్తారని చెప్పాను నేను, డైలీ అకౌంట్ నెక్స్ట్ డే వస్తుంది, అట్లాంటివన్నీ కూడా అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా ప్రాపర్గా అక్నాలజ్మెంట్స్ జరుగుతున్నాయా లేదా అనేటువంటి సిస్టమిక్గా చూడాల్సింది. ఇఫ్ అమౌంట్ ఎనీ ఈజ్ అన్అడ్జస్టెడ్ ఇన్ ద రిపోర్ట్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్, అడ్జస్ట్ కాకుండా ఒక రోజు కాకుండా ఇంకా 2-3 రోజులు కాకుండా కూడా అక్నాలజ్ కావట్లేదు అనుకోండి, అది ఇమీడియట్గా డివిజనల్ హెడ్కి ఎంక్వైరీ చేయడానికి పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అన్అడ్జస్టెడ్ అమౌంట్స్ ఉంటే కనుక ఇమీడియట్గా డివిజనల్ హెడ్కి రిపోర్ట్ చేయాలి. ఇన్ సిఎస్ ఆఫీసెస్ ద ట్రాన్సిట్ అండ్ అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ డన్ ఆటోమేటిక్లీ. సిస్టమిక్గా ఆ సిఎస్ఐలు అయితే కనుక ట్రాన్సిట్ టు అడ్వాన్స్ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటి ఆటోమేటిక్గా అవుతాయి. అంటే ఎస్పీఎం వాళ్ళు అక్నాలజ్ చేస్తే ఆటోమేటిక్గా అవుతాయి అనమాట. ఇన్ సిఎస్ఐ వెన్ రెమిటెన్సెస్ సెంట్ టు హెచ్ఓస్ టు ఎస్ఓస్ లెవెల్, ద పోస్ట్ మాస్టర్ హ్యాస్ టు చెక్ ఇన్ ద సిస్టమ్. ఇఫ్ ద అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఆల్రెడీ డన్, ద ఎంట్రీస్ విల్ బి షోన్ ఇన్ గ్రీన్, అండ్ ఇఫ్ ద అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ డన్, ఇట్ విల్ బి షోన్ ఇన్ ద రెడ్ కలర్. అడ్జస్ట్మెంట్స్ కనుక గ్రీన్ కలర్లో అడ్జస్ట్మెంట్ కనుక ఆటోమేటిక్గా ఈ ఎస్పీఎం పంపించాడు, ఆయన అక్నాలజ్ చేశాడు సిస్టమిక్గా అనుకుంటే కనుక ఆటోమేటిక్గా అవి గ్రీన్ కలర్లో కనబడుతుంది. అదే కనుక ఈయన పంపించాడు 1,00,000, ఆయన అక్నాలజ్ చేయాలంటే ఆ 1,00,000 ఒకటే కనబడుతుంది అనమాట. అలా అప్పుడు అది రెడ్ కింద, అన్అడ్జస్టెడ్ కింద రెడ్ కింద కనబడుతుంది. అట్లా రెడ్ కింద ఏమున్నాయి అనేటువంటిది పోస్ట్ మాస్టర్ చెక్ చేసుకోవాలి రోజు. If the remittance of cash is shown in the system generated daily report as sent to another sub office through special carrier, the sub account assistant see that the receipt of money has been acknowledged by the carrier on the back of the system generated daily report. ఇంకేం చేయాలన్నమాట, ఇప్పుడు స్పెషల్ క్యారియర్ ద్వారా ఒక ఎస్ఓ నుంచి ఇంకొక ఆఫీస్కి ఎస్ఓకి పంపించారంటే కనుక స్పెషల్ క్యారియర్ ద్వారా అది అక్నాలజ్ చేస్తున్నారు లేదా అనేటువంటిది కూడా సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్లో చెక్ చేయాలన్నమాట. వీళ్ళు పంపించినట్టు ఉంటుంది, ఇంకొక ఆఫీస్ వాళ్ళు అక్నాలజ్ చేయట్లేదు అనుకోండి, అది కూడా చూడాలన్నమాట. స్పెషల్ క్యారియర్ సంతకం పెట్టాడా లేదో కూడా చూడాలి. బిట్వీన్ సబ్ ఆఫీసెస్ అండర్ డిఫరెంట్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్, ఇప్పుడు ఇందాక ఒకే హెచ్ఓలో కింద ఉన్నటువంటి 2 ఎస్ఓల్లో జరిగేటువంటి క్యాష్ ఎక్స్చేంజెస్ అంటే క్యాష్ రెమిటెన్సెస్ అనేటువంటివి చూసాము. ఇప్పుడు ఏంటన్నమాట, ఒకే హెచ్ఓ కాకుండా 2 డిఫరెంట్ హెచ్ఓస్ కింద ఉన్న 2 డిఫరెంట్ ఆఫీసెస్ మధ్య క్యాష్ రెమిటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇఫ్ ద క్యాష్ ఈజ్ రెమిటెడ్ బిట్వీన్ 2 సబ్ ఆఫీసెస్ అండర్ డిఫరెంట్ హెచ్ఓస్ అండ్ ద ఎస్పీఎం అండ్ పిఎం ఆఫ్ సెండింగ్ సబ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇట్స్ హెడ్ పోస్ట్ మాస్టర్ యాజ్ వెల్ as the SPM and PM of receiving post office will be checked through cash in transit option as provided in the sub rule. ఇప్పుడు ఏ అనే ఆఫీస్ ఉంది, మనం ఇక్కడ ఇందాక చెప్పుకుంటే HO1 HO2 అనేటువంటి ఒకటి HO1 HO2 అని ఉన్నాయి. ఈ హెచ్ఓ కింద ఏ అనే ఆఫీసు, ఈ హెచ్ఓ కింద బి అనే ఆఫీస్ ఉంది. ఏ అనే ఆఫీస్ నుంచి బి అనే ఆఫీస్కి 1,00,000 రూపాయలు క్యాష్ పంపించారంటే కనుక ఇది 2 డిఫరెంట్ హెచ్ఓస్ కింద ఉన్నటువంటి ఆఫీసుల మధ్య క్యాష్ ఎక్స్చేంజ్ కింద భావింపబడుతుంది. ఈ ఏ అనే ఆయన ఈ బి అనే ఆయనకి ఏం చేస్తాడు, సిస్టమిక్గా నేను 1,00,000 రూపాయలు పంపించానని ఆయన ఈయన డైలీ అకౌంట్లో రాసుకుంటాడు. బి అనే ఆయన ఈయన డైలీ అకౌంట్లో ఏ నుంచి నాకు 1,00,000 వచ్చింది అన్నట్టుగా అక్నాలజ్ చేయాల్సి ఉంటుంది. ఈ HO1లో ఉన్నటువంటి పోస్ట్ మాస్టరు అలాగే ఈ ఎస్పీఎం ఇద్దరు కూడా ఈ 1,00,000 నేను పంపించాను అన్నది సిస్టంలో ఉందా లేదా, అలాగే బి అనే ఆయన అక్నాలజ్ చేశాడా లేదా అని వీళ్ళిద్దరూ చూడాలి. అలాగే ఈ హెచ్ఓలో ఉన్నటువంటి పోస్ట్ మాస్టరు ఇక్కడున్న ఎస్పీఎం కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ బి అన్న ఆయన అక్నాలజ్ చేస్తున్నాడా, ఏ అన్న ఆయన పంపించింది, ఏ అని బి 2 డైలీ అకౌంట్ రిపోర్ట్లు కూడా ఈ HO2లో కూడా చూడొచ్చు అనమాట. అలా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేటువంటిది క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఆప్షన్ అంతా కూడా అడ్జస్ట్ అవుతుందా లేదా చూడాలి. In non-CS offices, the entries should be entered in the SO summary on the dates on which the SO daily account report in which the sums are written up or acknowledged are received and accounted for in the HO. If the debit in the accounts of remitting SO is communicated to HO before the credit in those of the receiving SO or vice versa, the debit or credit should be admitted on the date of daily transaction report. అదే కనుక నాన్ సిఎస్ఐ ఆఫీసెస్లో అయితే కనుక ఏముంటుంది అనమాట, అక్కడ ఎస్ఓ సమ్మరీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందులో ఏంటనమాట హెచ్ఓలో ఇది ఎస్ఓ సమ్మరీ అనేటువంటిది తయారు చేస్తారు. ఆ ఎస్ఓస్కి సంబంధించి దాని కింద ఒక 10 ఎస్ఓస్ ఉంటే ఆ 10 ఎస్ఓస్ తాలూకు ఎస్బీ డిపాజిట్లు, ఎస్బీ విత్ డ్రాయలు, క్యాష్ రిసీవ్డ్ ఇవన్నీ కూడా డిపాజిట్స్ అన్నీ కలిపి విత్ డ్రాయల్స్ అన్నీ తీసేస్తే ఒక బ్యాలెన్స్ అనేటువంటిది వస్తుంది. ఆ బ్యాలెన్స్ ఈ ఎస్ఓస్ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ తోటి సరిపోవాలన్నమాట. అట్లా ప్రతిదానికి ఓచర్ కూడా రావాలి. ఇవన్నీ కూడా డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్లో ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఈ సమ్స్ అన్ని అక్నాలజ్ చేస్తున్నారా లేదా, ఈ క్యాష్ పంపించింది అక్నాలజ్ చేస్తున్నారా లేదా ఇంకొక ఆఫీసు, అవన్నీ కూడా క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఏముంటుంది, అవన్నీ అడ్జస్ట్ అవుతున్నాయా నెక్స్ట్ డే కూడా అనేటువంటిది చూడాలన్నమాట.
In non-CS offices, the amount in transit should be watched by the head postmaster, and also until it is cleared by the corresponding debit or credit being communicated. Non-CS offices లో ఏంటనమాట, క్యాష్ ఇన్ అమౌంట్ ఇన్ ట్రాన్సిట్ అన్న క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అన్న ఒకటే. ఇది ఎవరు వాచ్ చేయాలన్నమాట, హెడ్ పోస్ట్ మాస్టర్ వాచ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. నాన్ సిఎస్ఐ ఆఫీసెస్లో, సిఎస్ఐలో కూడా అంతేనండి, ఆయన వాచ్ చేయాలి. క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఏదైతే ఒక ఎస్ఓ నుంచి ఇంకో ఎస్ఓకి కానీ, హెచ్ఓ నుంచి ఎస్ఓకి కానీ, అదర్ హెచ్ఓ నుంచి వచ్చే ఎస్ఓ నుంచి ఎస్ఓ కానీ, ఇవన్నీ కూడా క్యాషెస్ అడ్జస్ట్ అవుతున్నాయా లేదా నెక్స్ట్ డే ప్రాపర్గా అనేటువంటిది చూడాలన్నమాట. అవ్వకపోతే ఏం చేయాలి, రిపోర్ట్ చేయాలి, సూపరింటెండెంట్ గారికి యాక్షన్ తీసుకుంటారు. ఫర్దర్, ఇఫ్ ఏ రెమిటెన్స్ ఈజ్ సెంట్ టు నాన్ సిఎస్ఐ సపోస్ట్ ఆఫీసెస్, టిఎన్ఎఫ్ లొకేషన్స్, టిఎన్ఎఫ్ అంటే టెక్నికలీ నాట్ ఫీజిబుల్ అనమాట, అంటే నెట్వర్క్ అక్కడ ప్రొవైడ్ అవ్వదు. ద ప్రొసీజర్ నీడ్ టు బి ఫాలోడ్ అట్ ది క్యాష్ ఆఫీస్ యాజ్ అండర్ ఫ్రమ్ క్యాష్ ఆఫీస్ ఫ్రమ్ హెచ్ఓ టు ఎస్ఓ. ఇప్పుడు ఒక నాన్ సిఎస్ఐ పోస్ట్ ఆఫీసెస్ ఉన్నాయి, టిఎన్ఎఫ్ లొకేషన్స్ టెక్నికల్గా నాట్ ఫీజిబుల్, నెట్వర్క్ లేదు, అలాంటి చోట్ల నాన్ సిఎస్ఐ అనమాట రోల్అవుట్ అవ్వదు. అలాంటి చోట్ల ఏం చేస్తారంటే ఫ్రమ్ క్యాష్ రెమిటెన్స్ హెచ్ఓ టు ఎస్ఓ అనేటువంటిది నాన్ సిఎస్ఐలో అన్నదానికి ఇది ఆర్ఎస్ఏఓ అనేటువంటిది ఒక ఎంట్రీ వేస్తారు, డెబిట్. అలాగే డిఓపి క్యాష్లో ఇట్లా హెచ్ఓ ప్రాఫిట్ సెంటర్లో డిఓపి డెబిట్ క్రెడిట్ వేస్తారనమాట, క్రెడిట్ ఎంట్రీ. ఆన్ ద అక్నాలజింగ్ క్యాష్ బై ద టిఎన్ఎఫ్ త్రూ ఎస్ఓ డైలీ అకౌంట్, ఫాలోయింగ్ ఎంట్రీస్ విల్ బి ఎఫెక్టెడ్ బై సబ్ అకౌంట్. సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఏం చేస్తారన్నమాట, ఈ అన్నిటిని సంబంధించి డిఓపి క్యాష్ డెబిట్ ఎంట్రీ, అలాగే ఆర్ఎస్ఏఓ అనేటువంటిది క్రెడిట్ ఎంట్రీ అనేటువంటిది సబ్ అకౌంట్ అసిస్టెంట్ సిస్టమిక్గా టిఎన్ఎఫ్ ఆఫీస్ సంబంధించి హెచ్ఓలో వేయాల్సి ఉంటుందన్నమాట. ద ట్రాన్సాక్షన్స్ షాల్ బి పేర్డ్ బై ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ యాజ్ వెల్ యాజ్ చెక్డ్ బై ద పిఓస్ త్రూ ది రెఫరెన్స్ టెక్స్ట్ ఫీల్డ్. ఇవన్నీ కూడా సిస్టమిక్గా హెచ్ఓలో ఇవన్నీ కూడా ఎంట్రీస్ అనేటువంటివి వేసి టాలీ చేస్తారన్నమాట. మరి అన్ని సిఎస్ఐలోకి ఆ ఎంట్రీస్ని కూడా తీసుకొస్తారు హెచ్ఓలో, ఎక్కడైతే సిఎస్ఐ ఉంటుందో అక్కడ నాన్ సిఎస్ఐ సంబంధించినవి కూడా. సబ్ ఆఫీస్ ఈ మనీ ఆర్డర్ జర్నల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎనీ డేట్ ఆన్ విచ్ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ transactions are shown in the system generated daily report transaction report of SO. The sub account assistant of the HO should see that the prescribed SO daily e-money order journal or journals, all the prescribed accompaniments are received from SO. If any document entered in the daily account received from the sub office is wanting, note should be made by the sub account assistant on the journal under his initials. E-money order journals అంటే ఏం లేదండి, మనీ ఆర్డర్ పెయిడ్ ఇష్యూ ఉంటుంది కదా, ఈ ఇష్యూ పెయిడ్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ సంబంధించినటువంటి సిస్టమ్ జనరేటెడ్ డైలీ అకౌంట్లో వేసిన. అలాగే ఈ మనీ ఆర్డర్ జర్నల్ అంటే ఆ జర్నల్లో ఉంటుంది కదా, ఇన్వాయిస్ చేస్తారు, ఎన్ని అమౌంట్, కమిషన్, టోటల్ ఎన్ని మనీ ఆర్డర్స్ వచ్చినాయా, అది దాన్ని జర్నల్ అంటారు. అది కాపీస్ 2 కాపీస్ చేసి ఒకటి వాళ్ళకి వస్తుంది కదా ఎస్ఓ నుంచి హెచ్ఓకి. ఆ జర్నల్లో ఉన్నటువంటి అమౌంట్ అలాగే ఈ టోటల్ డైలీ అకౌంట్లో రిఫ్లెక్ట్ అయిన అమౌంట్ సరిపోతుందా లేదా అనేటువంటిది చెక్ చేయాల్సిన బాధ్యత కూడా సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఉంటుంది, ఆయన సంతకం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ద డైలీ ఈ మనీ ఆర్డర్ జర్నల్స్ అండ్ దేర్ అకంపనీమెంట్స్ అండ్ వాయిడ్ ఈఎంఓస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఓ షుడ్ బి మేడ్ ఓవర్ టు ది ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్ అండర్ రెసీట్ టు బి టేకన్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ది సిస్టమ్ జనరేటెడ్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్. ఈ డైలీ మనీ ఆర్డర్ జర్నల్స్ వాటి వచ్చినవి వాయిడ్ మనీ ఆర్డర్స్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత ఈ మనీ ఆర్డర్ అసిస్టెంట్ అనే ఆయన ఉంటాడు కదా, మనీ ఆర్డర్ అసిస్టెంట్, ఆయనతోటి సరిపోయింది కనుక ఉంటే కనుక ఆ వోచర్స్ని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసినందుకు గాను డైలీ అకౌంట్ వెనకాల సంతకం తీసుకుంటాడు. మెమో ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ సోల్డ్. Whenever a system generated daily account shows a sale of money order postal orders, Indian postal orders, sub account assistant of the head office to see that the prescribed memo of IPO sold is received from SO. Sub account assistant check the MB52 by putting the plant number of the HO and SO location. అది ఒకవేళ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ పెయిడ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, సో ఆ పేమెంట్ సోల్డ్ అంటాం కదా, పెయిడ్ అన్న సోల్డ్ అన్న ఒకటే. ఆ సోల్డ్ వోచర్స్ వస్తాయి, ఆ ఐపీఓలు కూడా ఉంటాయి, వాటి మీద ఒక జర్నల్ ఉంటుంది. ఆ అమౌంట్ డైలీ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అయిన ఒక 500 ఉందనుకోండి, ఆ అమౌంట్కి సంబంధించి వోచర్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చినాయి లేదో చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసినందుకు కానీ డైలీ అకౌంట్ వెనకాల సంతకం కూడా ఈ ఎస్ఏసీనే పెట్టాలి. ఈ ఎస్ఏసీ అనేటువంటి ఆయన ఇంకొక పని చేయాలి. MB52 అని ఉంటుందని మనం చెప్పుకున్నాము, అది స్టాక్ రిజిస్టర్ ఆఫ్ ఐపీఓస్ అనమాట. అది ఆ ప్లాంట్ హెచ్ఓ కోడ్లోను ఎస్ఓ లొకేషన్ నెంబర్ కనుక పెడితే అందులో ఈ పంపించిన ఈ సోల్డ్ అనే పర్టికులర్స్ కనపడతాయి. అది ఎన్నున్నాయి అనేటువంటిది కూడా
చూడొచ్చు అనమాట. లిస్ట్ ఆఫ్ ఎస్బీ డాక్యుమెంట్స్. ద లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ గివెన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ షుడ్ బి కంపేర్డ్ విత్ ద హెడ్ ఆఫీస్ విత్ ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ వోచర్స్ అటాచ్డ్ టు హిమ్. ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ చెక్ ద డాక్యుమెంట్స్ అండ్ వోచర్స్ invoiced in the list of documents, and if any document or voucher is wanting, you should make note of the list of the documents under initials. The list of documents and documents should be made over to the sub account savings bank account assistant under receipt in the hand to hand receipt book. హ్యాండ్ టు హ్యాండ్ రెసిట్ బుక్లో ఇది ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఎస్బీ అకౌంట్ అసిస్టెంట్కి ఇప్పుడు ఎస్బీ ఎల్ఓటీ వస్తుంది, దాంతోపాటు ఎస్బీ డిపాజిట్స్ విత్ డ్రాయల్ వోచర్స్ వస్తాయి అనుకోండి. ఆ వోచర్స్ని ఎస్బీ సబ్ అకౌంట్ అసిస్టెంట్ దగ్గరికి ఫస్ట్ వస్తాయి కాబట్టి ఎస్ఓ డైలీ అకౌంట్తో పాటు అవి ఏం చేయాలన్నమాట, అవి ఎస్బీ అసిస్టెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసినందుకు గాను హ్యాండ్ టు హ్యాండ్ బుక్లో ఇచ్చినట్టుగా సంతకం తీసుకోవాలి. ఆ వోచర్స్ అన్ని సరిపోయినా లేదా చూసుకోవాల్సిన బాధ్యత సబ్ అకౌంట్ అసిస్టెంట్ది. సబ్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్ లిస్ట్ అండ్ డాక్యుమెంట్స్, అది ఎస్బీ అయిపోయింది. ఇప్పుడు సర్టిఫికేట్స్ అనమాట. సిమిలర్ చెక్స్ కూడా వచ్చినాయా లేదా అనేటువంటిది కూడా చెక్ చేసుకొని అవన్నీ కూడా ఏమన్నా వాంటింగ్ ఉంటే సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఆయన లిస్ట్ కింద ఇనిషియల్ వేసి ఇవ్వాలన్నమాట. సేమ్ అది డైలీ లిస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్స్ అండ్ దేర్ అకంపెనీమెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సబ్ ఆఫీసర్ షుడ్ బి మేడ్ ఓవర్ ద పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్ అసిస్టెంట్. సిమిలర్గానే ఈ కూడా సర్టిఫికేట్స్ ఎవరు చూస్తారో ఆ అసిస్టెంట్కి ఇవ్వాలని చెప్తున్నారు. ద ప్రాసెస్ విల్ కంటిన్యూ టు టిల్ ద ఓల్డ్ సర్టిఫికేట్ హ్యావ్ డిశ్చార్జ్డ్ అండ్ దేర్ ఆఫ్టర్ ద ప్రాసెస్ విల్ బి డిస్కంటిన్యూడ్ యాజ్ ఫిజికల్ స్టాక్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ డిస్కంటిన్యూడ్. ఇదివరకు సర్టిఫికేట్స్ అనేవి కేవీపీ ఎన్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండేవి. ఇప్పుడు లేటెస్ట్గా ఓన్లీ పాస్బుక్స్ వస్తున్నాయి. కానీ ఈ సర్టిఫికేట్స్ డిశ్చార్జ్ అవుతాయి కదా, పబ్లిక్ దగ్గర నుంచి వచ్చి వాళ్ళు పేమెంట్కి ఇస్తారు కదా, వచ్చినప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, మరి అవి హెచ్ఓకి వస్తాయి కదా ఎస్ఓ నుంచి. అవి వచ్చినంతకాలం ఈ సర్టిఫికేట్స్ క్లర్క్ ఎవరైతే ఉంటారో ఆ డీల్ చేసే వాళ్ళకి ఫిజికల్వి ఇస్తారన్నమాట. తర్వాత అవి డిస్కంటిన్యూ అయిపోతాయని చెప్తున్నారు. పార్సల్ రిసీట్స్ సబ్మిటెడ్ బై సబ్ ఆఫీసెస్. రిసీట్ ఆఫ్ ఆల్ ఇన్వర్డ్ ఫారిన్ ఇన్లాండ్ పార్సల్స్ చార్జ్డ్ విత్ కస్టమ్స్ డ్యూటీ విచ్ ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ఎస్ఓస్ విల్ బి రిసీవ్డ్ ఫ్రమ్ దోస్ ఆఫీసెస్ డీటెయిల్డ్ ఇన్ ద సిస్టమ్ జైల్ అకౌంట్ రిపోర్ట్ అండ్ ద రిసీట్ షుడ్ బి made over at once to the accountant under receipt to be taken in the hand to hand receipt book. జనరల్గా ఏంటంటే ఎస్ఎస్సికి అన్నీ కూడా హ్యాండ్ టు హ్యాండ్ రెసిట్ బుక్లోనే వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు అకౌంటెంట్కి ఏం చేస్తారు, ఈ కస్టమ్స్ డ్యూటీ ఉంటాయి ఫారిన్ ఆర్టికల్స్ సంబంధించి, ఆ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి అన్నీ కూడా ఎవరికి ఇస్తారు, అకౌంటెంట్కి ఇస్తారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అకౌంటెంట్కి కస్టమ్స్ డ్యూటీవి వోచర్స్ ఇస్తారనమాట. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇన్కరెక్ట్ అకౌంట్ ఐటమ్స్. ఒకవేళ ఇన్కరెక్ట్ ఐటమ్స్ ఉంటే ఏం చేయాలి? If after a daily account has been checked, the account item is found to be wrong, or if the account items in the daily transaction report have been incorrectly totaled, or if the incorrect opening balance is brought forward in the daily transaction report, or if the closing balance is incorrectly struck, but the SPM figures in the daily transaction report should not be corrected or altered in any way. ఒకవేళ డైలీ అకౌంట్లో వేసిన ఫిగర్స్ తప్పు అనుకోండి ఎస్పీఎం గారు, అందులో మనం డైలీ అకౌంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ చేయకూడదు మనము. ద షార్ట్ ఆర్ ఎక్సెస్ రిసీట్ ఆర్ షార్ట్ ఆర్ ఎక్సెస్ పేమెంట్ యాజ్ ద కేస్ మే బి ఆర్ ఎనీ అదర్ ఎర్రర్ దట్ మే బి ఫౌండ్ ఇన్ ద డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద ఎస్పీఎం ఇన్ ద నెక్స్ట్ ఎస్ఓ స్లిప్ సెండ్ టు హిమ్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్ నెసరీ హౌ టు అడ్జస్ట్ ద ఎర్రర్. అప్పుడు హెచ్ఓలో ఏం చేయాలన్నమాట, ఇలా తేడా ఉంటే కనుక ఆయన డైలీ అకౌంట్ని కరెక్ట్ చేయకూడదు, ఈ ఎస్పీఎం గారికి ఎర్రర్ వేసి పంపించాలన్నమాట. ఇది మీరు ఇట్లా ఎంఐఎస్ ఇంత అన్నారు కానీ ఇంతే వచ్చింది, మీరు దానికి సంబంధించి ఏంటనేది ఆయన అడగాలి. అడ్జస్ట్ ఎట్లా చేయాలనేటువంటిది కూడా చెప్పాల్సి ఉంటుందన్నమాట. In CSI environment, if the transaction needs to be corrected, then the transaction can be reversed using the T code FB08. ఇది ఇంపార్టెంట్ అండి. ట్రాన్సాక్షన్ రివర్సల్ అనేటువంటిది అంటే ఇప్పుడు సపోజ్ ఎస్బీ వోచర్ ఏదన్నా డిపాజిట్ వేశారు, ఆ డిపాజిట్ని రివర్సల్ చేయాలి, అది కరెక్ట్ కాదు అన్నాడు అనుకోండి ఎస్పీఎం, అది రివర్సల్ చేయాలంటే అది ఎవరు చేయొచ్చు అనమాట, హెడ్ పోస్ట్ మాస్టర్కి అధికారం ఉంటుంది. ఆయన దేనిలో చేస్తాడు, FB08 అనేటువంటి దాంట్లో చేస్తాడు రివర్సల్ అనేటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సిఎస్ఐ ఎన్విరాన్మెంట్లో రివర్సల్ దేనిలో చేస్తారనేటువంటి క్వశ్చన్ అడగచ్చు. అది టీ కోడ్ FB08 అనమాట. దిస్ కెన్ బి డన్ ఓన్లీ బై ద హెడ్ పోస్ట్ మాస్టర్. ఇది కూడా ఎవరు చేస్తారనేటువంటిది కూడా అడుగుతారు. ఓన్లీ హెచ్ఓ పోస్ట్ మాస్టర్ మాత్రమే అధికారం ఉంటుంది. యాజ్ పర్ ద existing rules and procedure, head postmaster can modify the transaction either completely or partially. కావాలంటే మొత్తము కొంచెం కూడా చేయొచ్చు. Suitable entries were done in the receipt payment side accordingly without removing or deleting the original transactions. కాబట్టి ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ని డిలీట్ చేయకుండా అది సూటబుల్ ఎంట్రీస్ అనేటువంటిది పోస్ట్ మాస్టర్ చేయొచ్చు అనమాట. అవన్నీ కూడా రికార్డెడ్లో జరగాలి. Any error that may be found in the accounts of SO by EMO SB department will be communicated to the sub-account assistant and by the department concerned and should be adjusted in accordance with the procedure described above. ఏదన్నా ఎస్బీలో తేడా కానీ ఈఎంఓలో తేడా ఉంటే కనుక వాళ్ళు సబ్ అకౌంట్ అసిస్టెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అవన్నీ కూడా పైన చెప్పినట్టుగా
పోస్ట్ మాస్టర్ ద్వారా అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఆఫ్ రివర్సల్ ఎంట్రీస్ షుడ్ బి మెయింటైన్డ్ అట్ బోత్ హెచ్ఓ అండ్ ఫర్ ఎవ్రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఐటమ్స్. ఈ రివర్సల్ ఎంట్రీస్ ఏదైతే రివర్స్ చేస్తారో సిఎస్ఐలో వాటన్నిటికీ కూడా రివర్సల్ ఎంట్రీస్ సంబంధించి ఒక రిజిస్టర్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. అది హెచ్ఓలను చేయాలి, ఎస్ఓలను చేయాలి. ప్రతి అడ్జస్ట్మెంట్ అందులో నోట్ చేయాలన్నమాట. ఇన్స్పెక్టింగ్ అథారిటీస్కి అవి చూపించాలి. డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఓ షుడ్ నెవర్ బీ రిటర్న్డ్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఏదైతే ట్రాన్సాక్షన్ సంబంధించి వచ్చిందో ఎస్ఓ డైలీ అకౌంట్ని మటుకు ఎప్పుడు కూడా రిటర్న్ చేయకూడదు ఎర్రర్స్ కరెక్ట్ చేయడానికి. ఓకేనండి. ఎంట్రీస్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ రెమిటెన్సెస్ రిసీవ్డ్. Remittances received from SO in account with HO should be credited in HO system generated daily transaction report and treasurer's cash book on the actual dates of receipt, whether the system generated daily account transaction report in which they are advised have or have not been received. ఏదైతే క్యాష్ రిపోర్ట్స్ ఇప్పుడు క్యాష్ SO నుంచి HOకి వచ్చినప్పుడు ఆ క్యాష్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు హెచ్ఓలో. అందులో ఖచ్చితంగా ఈ రోజు క్యాష్ వచ్చింది, రేపు పొద్దున ఎస్ఓ డైలీ అకౌంట్స్ వచ్చే సందర్భం కూడా ఉంటుంది. అటువంటివి ఇమీడియట్గా ఈ రోజు అక్నాలెడ్జ్ చేసేసి అవి హెచ్ఓ డైలీ అకౌంట్లోకి కూడా రావాలని చెప్పేసి చెప్తున్నారనమాట. ఒకవేళ క్యాష్ ఈరోజే వచ్చింది కానీ డైలీ అకౌంట్ రాలేదనుకోండి, వచ్చిన డైలీ అకౌంట్ ఈ రోజు వచ్చినా రాకపోయినా కూడా అక్నాలజ్మెంట్ అనేటువంటిది ఈ రోజే చేసి డైలీ అకౌంట్ హెచ్ఓ డైలీ అకౌంట్ రిపోర్ట్లో ఈ రోజే రావాలని చెప్తున్నారు. పోస్టేజ్ ఇన్ ట్రాన్సిట్ ఫ్రమ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ టు సబ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ క్యాష్ అండ్ స్టాంప్ ఇన్ ట్రాన్సిట్ బిట్వీన్ హెడ్ ఆఫీస్ అండ్ ఇట్ సబ్ ఆఫీస్ అండ్ బిట్వీన్ సబ్ ఆఫీసెస్ ఇన్ అకౌంట్ విత్ హెడ్ ఆఫీస్. ఇక్కడ పోస్టేజ్ ఇన్ ట్రాన్సిట్, క్యాష్ ఇన్ ట్రాన్సిట్ గురించి చూసాము, పోస్టేజ్ ఇన్ ట్రాన్సిట్ కూడా ఉంటుంది. అదేంటో చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ రెమిటెన్స్ ఇన్ క్యాష్ ఆర్ స్టాంప్స్ ఇన్ ట్రాన్సిట్ ఆఫ్ హెచ్ఓ వన్ ఎస్ఓ టు అనదర్ ఎస్ఓ ఇన్ అకౌంట్ విత్ హెచ్ఓ ఆర్ అదర్ ఎస్ఓ ఆల్సో ఇన్ అకౌంట్ విత్ హెచ్ఓస్ విల్ బి షోన్ ఇన్ ద ఎస్ఓ సమ్మరీ అంటిల్ ఇట్ ఈస్ అక్నాలజ్డ్ బై ద రిసీవింగ్ ఆఫీస్. ఏదైతే స్టాంపులు పంపించగానే ఒక ఎస్ఓ నుంచి హెచ్ఓ నుంచి ఎస్ఓకి కానీ, ఒక ఎస్ఓ నుంచి అదే హెచ్ఓ కింద ఉన్న ఇంకో ఎస్ఓకి కానీ ఇట్లా ఏదైనా స్టాంప్స్ పంపిస్తే కనుక అప్పుడు వాటిని స్టాంప్స్ ఇన్ ట్రాన్సిట్ అంటారు. అది ఎప్పుడు దాకా ఉంటుంది, ఆ అవతల వాళ్ళు అక్నాలెడ్జ్ చేసేదాకా పోస్టేజ్ ఇన్ ట్రాన్సిట్ అంటారు. Stamps in transit. A remittance to HO from one of its SO, if received before a daily transaction report, it is advised, will be credited in HO daily transaction report and in the treasurer cash book. The net balance thus obtained should be transferred to the postmaster balance sheet. ఏదైతే రెమిటెన్స్ అనేటువంటిది హెచ్ఓ నుంచి ఒక ఎస్ఓ నుంచి హెచ్ఓకి వస్తే కనుక ముందే డైలీ అకౌంట్ రాకముందే కనుక అది ఇమీడియట్గా అకౌంట్ ఫర్ చేయాలి హెచ్ఓ డైలీ అకౌంట్లో అని చెప్పాము. అది పోస్ట్ మాస్టర్ బ్యాలెన్స్ షీట్లో కూడా తీసుకురావాలి, టీసీవీలో కూడా తీసుకురావాలని చెప్తున్నారు అనమాట. ది ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ నాన్ సిఎస్ఐ పోస్ట్ ఆఫీసెస్. కాన్సిక్వెంట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిఎస్ఐ ఎవ్రీ ఆఫీస్ ఈజ్ ఇండిపెండెంట్ యూనిట్ అండ్ డేటా ఈజ్ ఆటోమేటిక్లీ అప్డేటెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎస్ఏపి. ఈ నాన్ సిఎస్ఐ ఆఫీసెస్లో కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. కాకపోతే ఏంటంటే సిఎస్ఐలో ఏంటంటే ఒకసారి సిస్టమిక్గా వీళ్ళు పంపించి వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోద్ది. ఇన్ సిఎస్ఐ ఆఫీసెస్ ద హెచ్ఓ ట్రెజరర్ విల్ లాగ్ ఇన్ ఎస్ఏపి అండ్ ఎంటర్ ది టీ కోడ్ మిగో అండ్ ప్రింట్ ది ఇన్వాయిస్ స్లిప్ త్రూ MB90 అండ్ సెండ్ ది స్టాంప్స్ త్రూ విత్ ది ఇన్వాయిస్ స్లిప్ టు ది ఎస్ఓ. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాము, ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్కి స్టాంప్స్కి కూడా మిగో అనేటువంటిది టీ కోడ్ ఉంటుందని చెప్పేసి హెచ్ఓ ట్రెజరర్ దానిలోకి వెళ్తాడు. అందులో నుంచి ఒక ఎన్ని స్టాంపులు అయితే అన్ని స్టాంపులు వేరే ఆఫీస్కి కడతాడనమాట, అంటే మూవ్ చేస్తాడు, అక్కడ తగ్గుతుంది అనమాట బ్యాలెన్స్. అలాగే ప్రింట్ చేస్తాడు, దీన్ని ఇన్వాయిస్ ప్రింట్ చేయడానికి మటుకి MB90 అని చదువుకున్నాము, అవి స్టాంప్స్ ఇన్వాయిస్ వేసి పంపిస్తారు. అప్పుడు మాన్యువల్గా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ రిసీవింగ్ ఆఫీస్లో మాన్యువల్గా చెక్ చేసుకున్న తర్వాత లాగిన్ ఎస్ఓపి మిగోలోకి SPM కూడా లాగిన్ అయ్యి వాటిని అక్నాలెడ్జ్ చేస్తాడనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే రిసీవింగ్ SPM ఉంటాడో ఆయన కూడా మిగోలోకి వెళ్ళి అక్నాలెడ్జ్ చేయాల్సి ఉంటుంది. Maintenance of SO daily transaction report. The daily transaction should be stamped and signed by the sub-account assistant, and after being examined and signed by the head postmaster, they should be filed in a daily bundle. ఇవి ఏం చేస్తారన్నమాట, ఎస్ఓకి ఒక 10 ఎస్ఓలు ఉన్నాయి ఒక హెచ్ఓ కింద. ఆ ఎస్ఓకి సంబంధించినటువంటి డైలీ అకౌంట్స్ అన్నీ కూడా వస్తుంటాయి కదా, అవి వచ్చినప్పుడు వాటి మీద డే స్టాంప్ వేసి సబ్ అకౌంట్ అసిస్టెంట్ సంతకం పెట్టి అలాగే హెడ్ పోస్ట్ మాస్టర్ కూడా సంతకం పెడతాడు. అవన్నీ కూడా డైలీ బండిల్ కింద ఫైల్ చేస్తారు. ఒక రోజు తర్వాత అవి మళ్ళీ ఎస్ఓకి రిటర్న్ చేస్తారనమాట. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ సబ్ ఆఫీస్ బ్యాలెన్సెస్ బై హెడ్ ఆఫీస్. సబ్ ఆఫీస్కి సంబంధించినటువంటి బ్యాలెన్సెస్ కూడా హెడ్ ఆఫీస్ వెరిఫై ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఆఫ్ హెచ్ఓ మస్ట్ పే స్పెషల్ అటెన్షన్ టు ది బ్యాలెన్సెస్ హెల్డ్ బై ది
subordinate officers as detailed in system generated daily transaction reports received. చూసారు కదండి, సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనేది చాలా కీలకం అనమాట. ఇక్కడ హెచ్ఓకి క్యాష్ బ్యాలెన్స్ డైలీ అకౌంట్స్ వస్తాయి కదా, అందులో ఉన్నటువంటి క్యాష్ బ్యాలెన్సెస్ అవన్నీ కూడా ప్రాపర్గా ఎంటర్ చేశారా, సిస్టంలో జనరేట్ చేసింది ఫిజికల్గా వచ్చింది కరెక్ట్గా ఉందా లేదా, అలాగే నిన్నటి ఎస్ఓ స్లిప్లో పంపించినటువంటి బ్యాలెన్స్ని ఓపెనింగ్ బ్యాలెన్స్గా నెక్స్ట్ డే తీసుకున్నారా లేదా, ఇట్లాంటివన్నీ కూడా ఎస్ఎస్సి చూడాలన్నమాట. ద హెచ్ఓ విల్ బి furnished with a memo showing the maximum and minimum balances to be held in a cash and the maximum to be held in postage by each SO with the HO and by BO with its SO. జనరల్గా హెచ్ఓకి ఏంటనమాట ఒక మినిమం మ్యాక్సిమం బ్యాలెన్సెస్ రిపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. ఏ ఎస్ఓకి ఎంత మినిమం క్యాష్ మ్యాక్సిమం ఎంత ఉండాలి, అలాగే పోస్టేజ్లు ఎంత ఉండాలి, మినిమం మ్యాక్సిమం అనేటువంటిది డీటెయిల్స్ హెచ్ఓ దగ్గర ఉంటాయి అనమాట. వాటితోటి కంపేర్ చేసి నిజంగా అంత మెయింటైన్ చేస్తున్నారా, ఎక్కువ ఓవర్ అండ్ అబోవ్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటే ఇమీడియట్గా సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ద బ్యాలెన్సెస్ శాంక్షన్ ఫర్ ఈచ్ సబ్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్, ఎంత శాంక్షన్స్ ఇచ్చారనేది. అగ్రిగేట్ ఆఫ్ మ్యాక్సిమం క్యాష్ అండ్ స్టాంప్ బ్యాలెన్సెస్ శాంక్షన్డ్ ఫర్ బీఓ ఇన్ అకౌంట్ విత్ ఎస్ఓ బీఓకి ఎంత ఉండాలి మినిమం మ్యాక్సిమమ్, ఆ ఎస్ఓ కింద ఉన్న బీఓలు ఆ హెచ్ఓ కింద ఉన్న ఎస్ఓలుకి ఎంత మినిమం మ్యాక్సిమం క్యాష్ స్టాంప్స్ ఎంత ఉండాలనేటువంటిది కూడా ఉంటుంది. అవన్నీ చెక్ చేస్తారన్నమాట. అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశారా, వాటి తాలూకా బ్యాలెన్సెస్ అన్ని కూడా యాక్చువల్గా అలాగే ఉన్నాయా అనేటువంటిది చూడాలి. దీస్ క్యాన్ బి ఆటోమేటికలీ అడ్జస్టెడ్ ఇన్ సిఎస్ఐ ఎన్విరాన్మెంట్ అండ్ రిపోర్ట్స్ క్యాన్ బి వ్యూడ్ విత్ మెనూ FAGLL 03. ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నారా డైలీ అకౌంట్లో, ఇవన్నీ కూడా చూడాలన్నమాట. అలాగే ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అనేటువంటిది సిఎస్ఐలో అవుతుంది. ఈ రిపోర్ట్స్లో ప్రాపర్గా అవుతున్నాయా లేదా అనేటువంటిది FAGLL 03లో చూస్తారన్నమాట. ఓకే. In CSI offices, accounting is centralized at transaction level. Hence, there is no requirement of consolidation of accounts of sub office and head office level. ఇక్కడ సిఎస్ఐలో అన్ని కూడా సెంట్రలైజ్డ్ ట్రాన్సాక్షన్ లెవెల్ జరుగుతాయి కాబట్టి కన్సాలిడేషన్ అండ్ ఎస్ఓ అండ్ హెచ్ఓ లెవెల్ అనేది అవసరం లేదు. వేరెవర్ ది క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ సబ్ ఆఫీస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ maximum and less minimum limit fixed for the purpose, or the balance held in stamps are largely in excess of the fixed maximum limit or daily average of the preceding month respectively, or the total of the cash stamp balances held by the branch offices in excess of the maximum cash balance and stamp balances. The head postmaster attention should be drawn at once by the irregularity and the system generated daily report should be placed before him for orders. ఎప్పుడైతే క్యాష్ బ్యాలెన్సెస్ బీఓ బ్యాలెన్సెస్ కన్నా మినిమం కన్నా మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉండి, అలాగే ఎస్ఓ క్యాష్ బ్యాలెన్సెస్ మినిమం మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉంటే కనుక, స్టాంప్స్ కనుక అలా ఉంటే కనుక వాటిని ఇమీడియట్గా హెడ్ పోస్ట్ మాస్టర్ నోటీస్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్ సిఎస్ఐ ద స్టాంప్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ త్రూ SAP ఓన్లీ ఆన్ రిక్విజిషన్ ఆఫ్ ద ఆఫీస్. చెకింగ్ authorized maximum stamps as mentioned in MAB is a mandate for sending stamps to SO BO. HO SPM can view the status of stamp balance in SAP of the CSI implemented SO BO before closing of the stamps. Ordinarily, the head postmaster will assign and sign the system generated transaction reports in the morning after they are received, but they are placed before them for orders under the circumstances mentioned above. He is required to dispose of them at once. CSI environment లో ఏం చేస్తారన్నమాట, స్టాంప్స్ అనేటువంటివి SAP ద్వారా ఇష్యూ చేస్తారు, అడిగితే మాత్రమే పంపిస్తారు. మినిమం స్టాంప్స్, మ్యాక్సిమం స్టాంప్స్, MAB అంటే మ్యాక్సిమం ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ అంటారు కదా, మినిమం ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్, అవి వాటి ప్రకారమే లోబడే పంపించాల్సి ఉంటుంది. అలాగే స్టాంప్ బ్యాలెన్స్ SAPలో కూడా పోస్ట్ మాస్టర్ SPM కూడా చూసుకోవచ్చు. బీఓకి సంబంధించి పంపించే ముందు ఎంత స్టాంపులు క్యాష్ పంపించే ముందు వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేటువంటిది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆర్డినరీ దట్ పోస్ట్ మాస్టర్ విల్ ఎగ్జామిన్ అండ్ సైన్ ది సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్స్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ దే ఆర్ రిసీవ్డ్ అండ్ బట్ వెన్ దే ఆర్ ప్లేస్డ్ బిఫోర్ హిమ్ ఫర్ ఆర్డర్స్ అండర్ సర్కమ్స్టాన్సెస్ మెన్షన్డ్ అబౌవ్, హీ ఈస్ రిక్వైర్డ్ టు డిస్పోజ్ ఆఫ్ దెమ్ అట్ వన్స్. ఏదైతే క్యాష్ స్టాంప్స్ కనుక అడిగితే కనుక వాటికి సంబంధించినటువంటివి డైలీ అకౌంట్ వాళ్ళ ముందు పెడతారో అప్పుడు ఆర్డర్స్ వేయాల్సి ఉంటుంది అన్నమాట head postmaster. Whenever the order passed by the head postmaster is that surplus cash held by the SO should be remitted by it and the order should be communicated to the SO in the next SO slip sent to it. ఏదైతే ఆర్డర్ పాస్ చేస్తారో పోస్ట్ మాస్టర్ గారు క్యాష్ పంపించాల్సి ఉంటుంది. ఇమీడియట్ గా SO ఎక్కువ ఉందంటే కనుక ఆర్డర్ పాస్ చేస్తారు, ఇమీడియట్ గా క్యాష్ పంపించేయమంటే వాళ్ళు పంపించేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ క్యారింగ్ అవుట్ చెక్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ దిస్ రూల్, ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ ఆల్సో సీ దట్ ద BOs in the account with SO are not permitted to hold balances beyond the limits prescribed by the superintendent. If excess cash capital reasons, liability should be mentioned in the DTR.
డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అండి, డిటిఆర్ అంటే అదే బీఓ డైలీ అకౌంట్ లేదా ఎస్ఓ డైలీ అకౌంట్ అవుతుంది. ఓకే, వాటిల్లో మెన్షన్ చేసినప్పుడు క్యాష్ దానికన్నా ఉండాల్సిన దానికన్నా ఉంటే కనుక ఇమీడియట్గా సూపరింటెండెంట్ గారు ప్రిస్క్రైబ్ చేసిన లిమిట్ కనుక ఉందా లేదా, వాటికి రీజన్స్ లేబిలిటీస్ ఉన్నాయా లేదా, డైలీ అకౌంట్ వెనకాల రాస్తున్నారా లేదా చూడాలన్నమాట. ద హెచ్ఓ విల్ చెక్ ది ఎస్ఓ BO accounts by account accessing the data online. No need for taking out printouts of the rendering accounts to HO by SPOs. కాబట్టి ఇక్కడ SO BO యాక్సెస్ అనేటువంటిది డేటా ఆన్లైన్లోనే చెక్ చేయొచ్చు, డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ జనరేట్ చేసి చూడొచ్చు. కాబట్టి ప్రింట్అవుట్స్ తీయాల్సిన పని లేదని చెప్తున్నారు. అలాగే పోస్ట్ మాస్టర్ కన్సర్న్ షాల్ హ్యావ్ టు నామినేట్ సచ్ ఎంప్లాయీస్ ఆర్ రోల్ టు బి ఆథరైజ్డ్. ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ద పోస్ట్ మాస్టర్ టు ఎన్ష్యూర్ చెక్ ఆన్ డే టు డే basis and raise objections deemed fit and raise tickets with the CSI TCS, and the head may obtain revised MDW consequent on CSI rollout and examine and approve accordingly. Memorandum of distribution of work అనేటువంటిది సిఎస్ అయిన తర్వాత కొంతమంది వర్క్ పెరుగుతుంది, కొంతమంది తగ్గుతుంది, దాన్ని కూడా రివైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క పోస్ట్ మాస్టర్ ఆయన ఎంప్లాయీస్ని నామినేట్ చేస్తారనమాట. ఏదైనా రోల్ ఆథరైజ్ చేసి ఇవన్నీ కూడా రోజు ఎవరు చూడాలి, డైలీ అకౌంట్స్ ఎస్ఓ నుంచి వచ్చే వాటిని నిజంగా ప్రింట్అవుట్ తీయకుండా సిస్టంలో కూడా వాళ్ళు పంపించినవి కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది చెక్ చేయడానికి ఒకళ్ళని ఆథరైజ్ చేస్తారు. వాళ్ళు అవన్నీ కూడా రోజు చూసి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసి ఏదైనా టీసీఎస్కి టికెట్స్ ఏమైనా రిఫ్లెక్ట్ అవ్వలేదంటే కనుక చేయాల్సి ఉంటుందన్నమాట. Action to be taken by the head postmaster on irregularities in connection with sub-office balances. Head postmaster kanaka, he should personally verify the reasons for retention of excess cash. If light of suspicion must be reported to the superintendent. Superintendent gariki ఏదైనా సస్పిషన్ ఉంటే కనుక ఈ రీజన్స్ పెట్టిన సరిగా లేకపోతే ఇమీడియట్ గా చెప్పాల్సి ఉంటుందన్నమాట. In examining the system generated daily transaction report received from sub-office every day, the head postmaster should compare the balances actually held with the balances authorized in case of system generated daily report and that have not already been signed by him. ఇప్పుడు ఏదైతే సిస్టమ్ జనరేటెడ్ డైలీ రిపోర్ట్స్ని సబ్ అకౌంట్ అసిస్టెంట్ ప్రింట్ తీసి పెడతారు కదా, వాటి మీద ఆయన సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన వాటిని చెక్ చేయాలన్నమాట. ఈ విల్ ఆల్సో బి రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ చెక్స్ ఓవర్ ద బ్యాలెన్సెస్ హెల్డ్ బై ద ఎస్ఓస్ అండ్ మస్ట్ పే గ్రేటర్ అటెన్షన్ టు దిస్ పాయింట్ అండ్ స్ట్రిక్ట్లీ క్యారీ అవుట్ ద డ్యూటీస్ లేడ్ ఇన్ ద రూల్ 53. ఈ హెడ్ పోస్ట్ మాస్టర్ యొక్క బాధ్యత ఏంటంటే బ్యాలెన్సెస్ ఏదైతే ఎస్ఓ కింద ఉన్నాయో వాటి యొక్క బాధ్యత కూడా ఇంది అనమాట. ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి. In carrying out checks prescribed in the rule, the head postmaster should invariably refer the memo of authorized balances supplied by the superintendent. See that the BO account lo unnatuvanti SO lu kuda బ్యాలెన్సెస్ ఎస్పీ గారు ప్రిస్క్రైబ్ చేసినటువంటి బ్యాలెన్సెస్ కన్నా ఎక్కువ ఎవరు ఉంటున్నారు ఎస్ఓస్ అవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. రిసీట్ ఆఫ్ ఎస్పీఎం మంత్లీ రిపోర్ట్. ఎస్పీఎంస్ మంత్లీ రిపోర్ట్ అంటే ఎస్ఎంఆర్ అంటారు కదండి. ఇన్ ద హెడ్ ఆఫీస్ ద సబ్ అకౌంట్ క్లర్క్ షుడ్ సీ దట్ ది ఎస్పీఎంస్ మంత్లీ రిపోర్ట్స్ ఫ్రమ్ సబ్ ఆఫీసెస్ ఆర్ రిసీవ్డ్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ద మంత్. దట్ ఎంట్రీస్ కంటైన్డ్ ఇన్ దెమ్ embrace the period covered by the dates of SO daily account reports received in the head post office from the first to the end of the month, and other entries statistics and to be filled in by the sub postmasters are complete. ఎక్కడ హెచ్ఓలో ఉన్నటువంటి ఎస్ఏసి ఎస్పీఎంస్ ఎస్ఎంఆర్ రాగానే సబ్ పోస్ట్ మాస్టర్ మంత్లీ రిపోర్ట్ అంటారు, దాన్ని ఎస్ఎంఆర్ అంటారు. అది రాగానే ఫస్ట్ ఆఫ్ ద మంత్ రావాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ద మంత్ ఎస్ఎంఆర్ రావాలని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎస్ఓ నుంచి హెచ్ఓకి ఆ ఎంట్రీస్ సంబంధించినటువంటివన్నీ కూడా డేట్ వైజ్ అవన్నీ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ తోటి చెక్ చేసుకొని ఫస్ట్ టు ది ఎండ్ ఆఫ్ ద మంత్ అండ్ ఎంట్రీస్ అన్ని కూడా ఎస్పీఎంస్ ఫిల్ చేశారా లేదా చెక్ చేయాలి. ఎస్పీఎంస్ మంత్లీ రిపోర్ట్ షుడ్ బి సైన్డ్ అండ్ స్టాంప్డ్ బై ది సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఆన్ ది డేట్ ఆఫ్ రిసీట్ అండ్ మేడ్ ఓవర్ టు హెడ్ పోస్ట్ మాస్టర్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎస్పీఎం వచ్చిన దాన్ని ఎస్ఎంఆర్ని సంతకం పెట్టి హెడ్ పోస్ట్ మాస్టర్ ముందు పెట్టాల్సి ఉంటుంది. ఎవరు పెడతారంటే సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ద హెడ్ పోస్ట్ మాస్టర్ ఈజ్ రిక్వైర్డ్ టు సీ దట్ ద ఎస్పీఎంస్ ఎస్ఎంఆర్ ఆర్ received punctually and must be signed, stamp and forward them without delay to superintendent. ఈ ఎస్ఎంఆర్ని ఎవరికి పంపిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఎస్ఎంఆర్ ఎస్పీఎం రాస్తారు. అందులో ఏముంటాయి ఎస్ఎంఆర్లో అంటే కనుక ఎంత క్యాష్ ప్రతిరోజు డేట్ ఆఫ్ ది డేట్ ఉంటుంది. ఒక నెలకు సంబంధించినటువంటి 1, 2, 3, 4 అట్లా 31 తారీఖు దాకా ఉంటుంది డేట్స్. దాని తర్వాత కాలంలో క్యాష్ ఎంత ఆ రోజు ఆ డేట్ తినంగా ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నారు, క్యాష్ ఎంత పంపించారు, పోస్టేజ్ క్యాష్ ఎంత నెల ఉంది ఆ రోజు, క్యాష్ స్టాంప్స్ ఎంత ఉన్నాయి, అలాగే రెవెన్యూ స్టాంప్స్ ఎంత ఉన్నాయి, ఈసీబీ మెమో అంటే ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ మెమో అంటారు. అంటే క్యాష్ ఎక్కువ అట్టు పెట్టుకుంటే ఎందుకు అట్టు పెట్టుకున్నారు రీజన్స్ విత్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఈసీబీ మెమో నెంబరు, అలాగే ఎందుకు అట్టు పెట్టారు అనేటువంటి రీజను, ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. అలాగే వెనక వైపు ఎస్ఎంఆర్ వెనక వైపు స్టాటిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఈ నెలలో
మనీ ఆర్డర్లు ఇన్ని అమౌంట్, ఇంత అమౌంట్, ఇంత కమిషను అనేటువంటిది ఉంటుంది. అలాగే పోయిన సంవత్సరం ఇదే నెలలో, అంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల అనుకోండి, పోయిన సంవత్సరం ఫిబ్రవరి 2022లో ఎంత మనీ ఆర్డర్లు ఎన్ని ఇది ఉంది అట్లా ఆ డీటెయిల్స్, అలాగే ఎస్బీఆర్, డిటిడి, ఎంఐఎస్ ఇట్లా అన్ని స్టాటిస్టిక్స్, ఆర్ఎల్స్ ఎన్ని బుక్ చేశారు, స్పీడ్స్ పోస్ట్ ఎన్ని బుక్ చేశారు, ఇట్లా ఫుల్ స్టాటిస్టికల్ డీటెయిల్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ అనమాట. పోయిన సంవత్సరంలో ఇదే నెలకి ఎంత ఉంది అనేటువంటిది కంపేర్ చేస్తారు ఈ ఎస్ఎంఆర్లో. అక్కడ దాన్ని బట్టి ఏమవుతుంది అనమాట, ఎస్పీఎం గారు సంతకం పెట్టి దీన్ని హెచ్ఓకి పంపిస్తారు, దీన్ని ఎస్ఎంఆర్ అంటారన్నమాట. ఇది ఎందుకు మంత్ ఆన్ మంత్ కంపారిజన్ అంటే కనుక, పోయిన సంవత్సరం ఇదే నెలతోటి కంపేర్ చేస్తే ఈ నెలలో ఏమైనా తగ్గినాయి అనుకోండి ఎస్బీ డిపాజిట్స్, ఎందుకు తగ్గినాయి అనేటువంటిది ఎస్పీఎం గారు కానీ సూపరింటెండెంట్ గారు పోస్ట్ మాస్టర్ చెక్ చేసుకోవడానికి అనమాట. In CSI offices at HO, the sub-account assistant may invoke ZF daily and profit center of the SO and see the SPM's monthly report on the first of the month. ఇక్కడ ఈ ఎస్ఎంఆర్ని జనరేట్ చేయడానికి ZF డైలీ అనేటువంటిది చేయొచ్చు అనమాట. సబ్ అకౌంట్ అసిస్టెంట్ చేస్తాడు అది. ఓకే, ప్రాఫిట్ సెంటర్ కొడతాడు, దానిలో జిఎల్ కోడ్ బ్లాంక్ పెడతాడు, అప్పుడు ఎస్పీఎం మంత్లీ రిపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ జనరేట్ అవుతుంది. ఓకే అండి. ట్రాన్సాక్షన్స్ విత్ బ్రాంచ్ ఆఫీసెస్, కంటెంట్స్ ఆఫ్ ద BO బ్యాగ్. BO బ్యాగ్ టు ద బ్రాంచ్ ఆఫీస్ బై ఇట్స్ అకౌంట్స్ ఆఫీస్ మస్ట్ కంటైన్ BO స్లిప్ ఉంటుంది. అందులో అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఏముంటాయి BO స్లిప్తో పాటు? ఈఎంఓలు, రిజిస్టర్లు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెలిసిందే. ఎస్బీ క్యాష్ బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి. సబ్ అకౌంట్ అసిస్టెంట్ విల్ రిసీవ్ ఫ్రమ్ ద డిపాజిట్ అండ్ సార్టింగ్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి సబ్ అకౌంట్ అసిస్టెంట్కి అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ మెయిల్ ఇవన్నీ వస్తాయి. యూ షుడ్ ఇంప్రెస్ ది ఆర్టికల్స్ విత్ బ్లాక్ డేట్ స్టాంప్ అండ్ సార్ట్ దెమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది విలేజ్ సార్టింగ్ లిస్ట్. అక్కడ విలేజ్ సార్టింగ్ లిస్ట్ ప్రకారము ఈ సార్టింగ్ అనేటువంటిది చేయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ exception, in case provided with the exception of rule 59, the paid unregistered articles to be sorted by sorting assistant will not be made over to the sub account assistant. The rule కి ఏమైనా ఎక్సెప్షన్ ఉంటే అలా చేస్తారు. The sub account assistant will also receive the for dispatch of BOs కి వెళ్ళాల్సిన ఆర్టికల్స్ కూడా సబ్ అకౌంట్ అసిస్టెంట్కి వస్తాయి. వాటిల్లో రిజిస్టర్, స్పీడ్ అన్నీ కూడా అవి అప్పుడు ఏం చేస్తారు, హ్యాండ్ టు హ్యాండ్ బుక్లో రిజిస్ట్రేషన్ అసిస్టెంట్కి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇస్తారన్నమాట. పార్సల్ మెయిల్స్ ఏమైనా వస్తే కనుక పార్సల్ అసిస్టెంట్కి ఇస్తారు హ్యాండ్ టు హ్యాండ్ బుక్లో సబ్ అకౌంట్ అసిస్టెంట్. ఈఎంఓస్ వస్తే ఈఎంఓలకి ఆయనకి హ్యాండ్ టు హ్యాండ్లో. ఎస్బీ పాస్బుక్స్, సేవింగ్స్ డాక్యుమెంట్ వస్తే ఎస్బీ అసిస్టెంట్కి ఇస్తారు. ఓకే, హ్యాండ్ టు హ్యాండ్ బుక్లో. ఇన్ కేస్ ఆఫ్ BOs which have not been authorized to exchange registered parcels, articles will not be accompanied by register list and parcel list but will be sent to branch offices entered in the BO slip. ఎక్కడైతే ఆథరైజ్ చేయరో ఈ రిజిస్టర్డ్ లిస్టులు, పార్సల్ లిస్టులు పంపించడానికి BOకి, అప్పుడు వాటిని BO స్లిప్లో వేసి ఎంటర్ చేసి పంపిస్తారన్నమాట. జనరల్గా ఎప్పుడు BO స్లిప్లోనే ఆర్టికల్స్ వేసి పంపిస్తారు. ఇప్పుడు CSIలో కొంచెం ఈ మధ్య లిస్టులు పంపిస్తున్నారు కదా, పార్సల్ లిస్ట్, రిజిస్టర్ లిస్ట్ అట. వెన్ ద పోస్ట్ మాస్టర్ ఆర్డర్స్ ది రెమిటెన్స్ ఆఫ్ క్యాష్ ఆర్ స్టాంప్స్ టు BO, he will write his order regarding remittance to BO on the BO daily transaction reports. Unless he himself performing the duties of sub-account assistant and treasurer, the order will be shown to the treasurer and sub-account assistant, and treasurer should obtain the initial token occupancy in it. ఎక్కడైతే క్యాష్ పంపించాలని BO అడిగింది అనుకోండి, అవన్నీ కూడా ఒక ట్రెజరర్ ఉంటే ట్రెజరరు లేదా SPMఏ ఆర్డర్స్ వేస్తారు కదా, ఆ ఆర్డర్స్ వేసి దానికి సంబంధించినటువంటి క్యాష్ని SOకి రెమిట్ చేస్తారనమాట. ఆ ట్రెజరరు సబ్ అకౌంట్ అసిస్టెంట్ దగ్గర చూపించుకొని, సబ్ అకౌంట్ అసిస్టెంట్ ట్రెజరర్కి చూపించి ఆ క్యాష్ తీసుకొని దాన్ని క్యాష్ బ్యాగ్ని కడతారు. అంతకుముందు చదివాం ప్రొసీజరు. వెన్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ హ్యావ్ టు బి సెంట్ టు BO, దే షుడ్ బి అన్క్లోజ్డ్ ఇన్ BO బ్యాగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ట్రెజరర్. ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కట్టేటప్పుడు కూడా BO బ్యాగ్ అనేటువంటిది కట్టేటప్పుడు సబ్ అకౌంట్ అసిస్టెంట్ లేకపోతే SOలో ఉంటే ఒక SPM ఉంటే ఒక SPM, అట్లా ఇద్దరు SPM, ఒక SPM PA ఉంటే ఆ ట్రెజరర్ ఉంటారు కదా, ఆ ట్రెజరర్ ముందే ఈ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కట్టాల్సి ఉంటుంది. యూ షుడ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ద ఆర్టికల్స్ ఎంటర్డ్ ఇన్ ద BO slip ఆర్ రిజిస్టర్డ్ జర్నల్ ఆర్ పార్సల్ యాజ్ ద కేస్ మే బి ఆర్ ఎన్క్లోజ్డ్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఇస్ గుడ్ అండ్ దట్ ద వెయిట్స్ ఆర్ కరెక్ట్. అవి వెయిట్ కరెక్ట్గా ఉందా, కండిషన్ గుడ్గా ఉందా అనేటువంటిది చూడాలి. ద ట్రెజరర్ షుడ్ ఇనిషియల్ ద డాక్యుమెంట్ ఇన్ విచ్ ద ఆర్టికల్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ టోకెన్ ఆఫ్ హ్యావింగ్ క్యారీడ్ అవుట్ ద చెక్స్ అండ్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ సీ దట్ ద డాక్యుమెంట్ ఈస్ ఇనిషియల్డ్ బై ది ట్రెజరర్ against the entry of weight
of each insured article. The BO bag should be sealed by the sub account assistant in the presence of treasurer. ఇది కూడా చూడాలండి. BO bag అనేటువంటిది సీల్ వేయాలి సబ్ అకౌంట్ అసిస్టెంట్ ట్రెజరర్ ప్రెజెన్స్ లో, who should himself transfer it for dispatch to the mail assistant and case provided in exception of rule 59 and sub account. మొత్తం మీద BO bag కట్టినప్పుడు కూడా సబ్ అకౌంట్ అసిస్టెంట్స్ ఎవరి ప్రెజెన్స్ లో కట్టాలి? BO bag ట్రెజరర్ ప్రెజెన్స్ లో. Indian postal orders to be sent to BO on requisition received from will be under the receipt and e-money order assistant and sub account assistant. Latter should enter the particulars of the BO slip for the BO. BO కి సంబంధించినటువంటి పోస్టల్ ఆర్డర్స్ ఇవన్నీ పంపించేటప్పుడు అడిగితే కనుక BO మనీ ఆర్డర్ అసిస్టెంట్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్తాడు. అలాగే ఈ లేటర్ ఆర్టికల్స్ అన్ని కూడా ఈ పర్టికులర్స్ అన్ని కూడా BO స్లిప్ లో నోట్ చేసి సబ్ అకౌంట్ అసిస్టెంట్ పంపిస్తాడు అనమాట. మోడ్ ఆఫ్ సెండింగ్ రెమిటెన్సెస్ టు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్. ఇఫ్ ఎనీ రెమిటెన్స్ పంపించాల్సింది ఉంటే కనుక ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారు. BO బ్యాగ్ which is when it is ready to be closed will be taken to the sub account assistant to the treasurer together with all the articles of the dispatch. Sub account assistant ఏం చేయాలి? BO కు బ్యాగ్ కట్టాలంటే కనుక SOలో అక్కడ SPM ఉంటారు, ఒక ట్రెజరర్ ఉన్నారనుకుంది, కాసేపు సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఉన్నారనుకోండి, ఒక LHG ఆఫీస్ అయితే కనుక ఇట్లా ముగ్గురు ఉంటారు. సబ్ అకౌంట్ అసిస్టెంట్ అంతా రెడీ చేసుకుంటాడు. BOకి ఆర్టికల్స్ కానీ అందులో రిజిస్టర్లు మనీ ఆర్డర్లు అలాంటివి ఏమైనా ఉంటే అన్ని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ట్రెజరర్ దగ్గరికి వెళ్తాడు. ద క్యాష్ అండ్ స్టాంప్ షుడ్ బి సెంట్ టు ద BO షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ద క్యాష్ బ్యాగ్ by the treasurer in the presence of sub account assistant, who is not required to cash the stamps but see the remittances is actually made in the cash bag by the treasurer, and the cash bag should be closed and sealed by the treasurer also in the presence of sub account assistant with the cash seal with the maximum. సేమ్ అండి, అంతకు ముందు మనం HOకి సంబంధించి అలా చూసాము. BOలో కూడా ఇక్కడ క్యాష్ బ్యాగ్ ట్రెజరర్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ ప్రెజెన్స్ లోనే కడతారు. ఆ క్యాష్ని బ్యాగ్లో పెడతారు. క్యాష్ బ్యాగ్లో బ్యాగ్ పెట్టేసి దాన్ని క్లోజ్ అండ్ సీల్ చేస్తారు. ఎవరు చేస్తారు? ట్రెజరర్ చేస్తారు. ఎవరి ప్రెజెన్స్లో? సబ్ అకౌంట్ అసిస్టెంట్ ప్రెజెన్స్లో చేస్తారు. దేంతో చేస్తారు? క్యాష్ సీల్తో చేస్తారు. దేంతో ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ సీలింగ్ వ్యాక్స్ తోటి అది చేస్తారన్నమాట. అప్పుడు అండ్ సబ్ అకౌంట్ అసిస్టెంటే బరువు వేయి చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఆ క్యాష్ బ్యాగ్ యొక్క వెయిట్ని వేసి దాని యొక్క వెయిట్ని బోత్ వర్డ్స్ అండ్ ఫిగర్స్లో లేబుల్ మీదను అలాగే BO స్లిప్ మీద కూడా రాస్తాడు. ఈ ఎంట్రీస్ని మళ్ళీ అటెస్ట్ చేయాలన్నమాట. ఎవరు చేయాలి? ట్రెజరర్ ఇనిషియల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ద ఎంట్రీ ఇన్ ద రెమిటెన్స్ ఇన్ బోత్ కాపీస్ ఆఫ్ SO స్లిప్ షుడ్ బి ఇనిషియల్డ్ బై ద ట్రెజరర్. ఇది ఇంపార్టెంట్ అండి. SO స్లిప్ BO స్లిప్ ఉంటుంది కదా, SO నుంచి BOకి BO స్లిప్ కడతారు. ఆ కట్టినప్పుడు క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్ని ఇనిషియల్ 2 కాపీల్లో రాస్తాడు సబ్ అకౌంట్ అసిస్టెంట్. అది దాన్ని ట్రెజరర్ ఇనిషియల్ చేయాలన్నమాట రెమిటెన్స్ సంబంధించి. ద క్లోజ్డ్ క్యాష్ బ్యాగ్ then immediately be placed by the treasurer in the BO bag in the presence of sub account assistant, and sub account assistant will at once close and seal the bag with sub account seal in the presence of treasurer, who will retain the bag with the proper time arrives for its transfer by him under receipt to the mails department in the case provided for the exception of rule 59 to the supporting department. ఇక్కడ సేమ్ అండి, మళ్ళీ క్యాష్ బ్యాగ్ క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ క్యాష్ బ్యాగ్ క్లోజ్ చేయాలి. అప్పుడు సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఏం చేస్తాడు? అది వెయిట్ BO స్లిప్లోను నోట్ చేస్తాడు. అలాగే దాన్ని ట్రెజరర్ ఇనిషియల్ చేస్తాడు. అలాగే ఏదైతే BO బ్యాగ్ యొక్క లేబుల్ ఉంటుంది కదా, దాని మీద కూడా ట్రెజరర్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ నోట్ చేస్తాడు. నోట్ చేసిన తర్వాత అది క్లోజ్ చేసేస్తాడు. ఈ క్యాష్ బ్యాగ్ని సబ్ అకౌంట్ అసిస్టెంట్ పట్టుకుంటాడు. మామూలుగా ఈ క్యాష్ బ్యాగ్ని ట్రెజరర్ పట్టుకుని అది సబ్ అకౌంట్ అసిస్టెంట్ చేతిలో ఉన్నటువంటి ఈ అకౌంట్ బ్యాగ్లో అదే BO బ్యాగ్లో ట్రెజరర్ పెడతాడనమాట. బ్యాగ్ని వెంటనే సబ్ అకౌంట్ అసిస్టెంట్ బ్యాగ్ని క్లోజ్ చేసేస్తాడు. క్లోజ్ చేసి దానికి సీల్ వేస్తాడు. ఏ సీల్ వేస్తాడు? సబ్ అకౌంట్ సీల్ వేస్తాడు. దాన్ని మెయిల్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఓకే. In CSI scenario, the remittance of cash should be done through the cash workflow process in SAP and stamps should be sent in SAP. SAPలో ఏంటనమాట, వర్క్ ఫ్లో ద్వారా పంపించాల్సి ఉంటుంది క్యాష్ రెమిటెన్స్ని అని చెప్తున్నారు. ద రెమిటెన్స్ మే ఆల్సో బి సెంట్ టు ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బై స్పెషల్ క్యారియర్ అకార్డింగ్ టు ప్రొసీజర్ అండర్ రూల్ 22. ద క్యారియర్స్ రిసీట్ బీయింగ్ టేకన్ ఇన్ ద హ్యాండ్ బుక్ అండ్ రిమార్క్ షోయింగ్ ద మోడ్ ఆఫ్ రెమిటెన్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద BO స్లిప్. ఈ క్యారియర్ ద్వారా స్పెషల్ క్యారియర్ ద్వారా పంపిస్తే కనుక హ్యాండ్ బుక్లో సంతకం తీసుకుని పంపించాలి. రివైజ్డ్ అలవెన్స్ ఫర్ క్యాష్ కన్వీయన్స్. దేర్ విల్ బి నో ఫిక్స్డ్ క్యాష్ అలవెన్సెస్. ఇన్స్టెడ్ పేమెంట్ విల్ బి మేడ్ యాజ్ ఫాలోయింగ్ రేట్స్. రివైజ్ క్యాష్ అలవెన్స్ అనేటువంటిది క్యాష్ కన్వే చేసినందుకు అలవెన్సెస్ ఇస్తారు. అదేంటంటే ఇప్పుడు పేమెంట్ ఆఫ్ 30 రూపీస్ ఆన్ ఒకేషన్ పర్ ఒకేషన్ ప్లస్ యాక్చువల్ కన్వేయన్స్ ఛార్జెస్ ఫర్ కన్వేయన్స్ ఆఫ్ లెస్ దాన్ 1 lakh రూపీస్. 1 లక్ష రూపాయల కన్నా లోపు ఉంటే కనుక సబ్జెక్ట్ టు మ్యాక్సిమం ఆఫ్ ఛార్జ్డ్ ఇన్కర్డ్ ఫర్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్.
బస్ ఛార్జెస్ ఎంత అయితే ఉంటాయో అంతకు మించి ఇవ్వకూడదు. అది కూడా 30 రూపాయలు ఒకేషన్కి, ఒక్కొక్క సందర్భంకి 30 రూపాయలు ప్లస్ ఛార్జెస్ ఎంత అయితే ఉంటాయో అంత అది ఇవ్వాలన్నమాట. 1 lakh రూపీస్ కనుక లోపు పట్టుకెళ్తే అది మొత్తం మీద ఆ ఛార్జెస్, యాక్చువల్ కన్వీనియన్స్ ఛార్జెస్ బస్సుకి సరిపోవాలి. 50 రూపీస్ పర్ ఒకేషన్, 30 రూపాయలు కాకుండా 50 రూపాయలు కూడా పే చేస్తారు. ఇప్పుడు అనమాట 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే కనుక దాంతో అప్పుడు 50 రూపీస్ ప్లస్ యాక్చువల్ కన్వీనియన్స్ ఛార్జెస్ అనేటువంటివి పబ్లిక్ బస్కి సరిపడా పంపిస్తారనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. 30 రూపీస్ 1,00,000 రూపాయలు లోపు అంటే 30 రూపాయలు, 1,00,000 రూపాయలు దాటితే కనుక 50 రూపాయలు, 2 సార్లు కూడా ప్లస్ యాక్చువల్ కన్వీనియన్స్ ఛార్జెస్ బస్సు తోటే అంతైతే అంత ఇస్తారనమాట. బీఓ స్లిప్స్ మీ అందరికీ తెలుసు. దానిలో ఏముంటాయి, అందులో అన్పెయిడ్ పోస్టేజ్ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. బ్యాలెన్స్ వేస్తారు, దానిలో అకౌంటబుల్ ఆర్టికల్స్ ఉంటాయి, వెయిట్ ఆఫ్ ద ఆర్టికల్ కూడా నోట్ చేయాలి, ఇట్లా అన్నీ ఉంటాయి. అలాగే డూప్లికేట్లు తయారు చేస్తారని తెలుసు. ఒక కాపీ ఎస్ఓలో ఉంటుంది, ఇంకొక కాపీ అక్కడ ఉంటుంది. డే స్టాంప్ కొట్టాలి, సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనేది తెలుసు. సిఎస్ఐ ఎన్విరాన్మెంట్, సిన్స్ సిస్టమ్ జనరేటెడ్ బిఓ స్లిప్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఇన్ సిఎస్ఐలో కూడా జనరేట్ అవుతుంది బిఓ స్లిప్. అలాగే ఆల్ అకౌంటబుల్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ అన్నీ కూడా బ్యాగ్ లేబుల్స్ తోటి చేయాలి, క్లోజ్ చేయాలి. అలాగే క్యాష్ అండ్ స్టాంప్స్ ఇఫ్ ఎనీ రిక్వైర్డ్ షుడ్ బి సప్లైడ్ విత్ టీ కోడ్ ZFFV50 ప్రకారము క్యాష్ అండ్ స్టాంప్స్ కనుక కావాలంటే కనుక చేయాలి. డాక్యుమెంట్ నెంబర్ కూడా నోట్ డౌన్ చేయాలి. అలాగే టీ కోడ్ ZMO_RICT డేటా అనే దాంట్లో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. లైక్ బ్యాగ్ నెంబరు, క్యాష్ డాక్యుమెంట్, డినామినేషన్ ఆఫ్ క్యాష్, వెయిట్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మేబీ ఫీడ్ అండ్ బిఓ స్లిప్ విల్ బి జనరేటెడ్. అండ్ ఫైనలీ బిఓ స్లిప్ విల్ బి ప్రింటెడ్ యూజింగ్ టీ కోడ్ ZBO స్లిప్. ఇది ఇంపార్టెంట్ అండి. బిఓ స్లిప్ దేంతో ప్రింట్ చేస్తారంటే ZBO స్లిప్ అనేటువంటి టీ కోడ్ వాడతారు. అలాగే బ్యాగ్ నెంబరు, క్యాష్ డాక్యుమెంట్స్, డినామినేషన్ ఆఫ్ క్యాష్ ఇవన్నీ కూడా ZMO_RICT డేటా అనే _RI ఇవన్నీ అండర్స్కోర్స్ అనమాట. ZMO_RICT డేటా అనే దాంట్లో ఈ బ్యాగ్ నెంబరు, క్యాష్ డాక్యుమెంట్, డినామినేషన్, వెయిట్ ఇవన్నీ కూడా నోట్ చేస్తారు బిఓ స్లిప్లో. దాంతో చివరికి ప్రింట్ దీనిలో చేస్తారు ZBO స్లిప్లో. క్లోజింగ్ ఆఫ్ బ్యాగ్స్ ఫర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్, అన్పెయిడ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా సపరేట్ బండిల్స్లో పంపిస్తారు. ఈ మనీ ఆర్డర్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ అన్క్లోజ్ చేస్తారు, బిఓ స్లిప్లో నోట్ చేయాలి. అలాగే పార్సిల్ ఆర్టికల్స్ ఉంటే అవి కూడా పంపిస్తారు, లూజ్ ఉంటే లూజ్ పంపిస్తారు. అలాగే ఎల్ బార్ కోడ్ సిరీస్ అని ఈచ్ బిఓ బ్యాగ్ షుడ్ బి లేబుల్డ్ విత్ ఎల్ బ్యాగ్ బార్ కోడ్ సిరీస్ రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. అది ఇంపార్టెంట్ అండి. బిఓ బ్యాగ్ అనేటువంటిది ఎల్ బ్యాగ్ బార్ కోడ్, ఏ బ్యాగ్ స్కోర్ బిఓ బ్యాగ్కి ఏ బార్ కోడ్ సిరీస్, బ్యాగ్ బార్ కోడ్ సిరీస్ వాడతారంటే కనుక ఎల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అది కూడా రెడ్ కలర్లో ఉంటుంది బార్ కోడ్, అది లేబుల్ అనేటువంటిది. which has been prescribed for closing unregistered first class articles, which are prescribed for closing BO bags and account bags. And the L bag barcode label should bear an impression on the name stamp of SO. Barcode దాని మీద లేబుల్ కి మీద నేమ్ స్టాంప్ కొట్టాలి. అకౌంట్ బ్యాగ్ అనేటువంటిది చేత్తో రాయాలి. అలాగే దానికి బ్యాగ్ షుడ్ బి క్లోజ్డ్ అండ్ సీల్డ్ విత్ సబ్ అకౌంట్ సీల్ అనేటువంటిది వేయాలి. ద closed account bags should be made over under receipt to the mail or sorting assistant as the case for the dispatch. For example, LBT series has been prescribed for Tamil Nadu for closing of bags as well as BO bag respectively. All BOs are now authorized to book register articles anyway. Andar book చేయొచ్చు అని చెప్పారు. LBT అంటున్నారు ఇక్కడ, అది ఆంధ్రప్రదేశ్కి అయితే LBA అట్లా ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. కంటెంట్స్ ఆఫ్ బిఓ బ్యాగ్స్ రిసీవ్డ్, బిఓ బ్యాగ్స్ వచ్చినట్లు ఏముంటాయి మనకు తెలుసు, రిజిస్టర్, అన్ రిజిస్టర్, స్పీడ్ పోస్ట్, VP ఆర్టికల్స్, SB పాస్బుక్స్, ఇట్లాంటివన్నీ కూడా చాలా సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. క్యాష్ బ్యాగ్ ఉంటే క్యాష్ ఉంటుంది, ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ ఉంటే అవన్నీ కూడా ఉంటాయి. బిఓ బ్యాగ్ మస్ట్ ఆల్వేస్ కంటైన్ బిఓ డైలీ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ ఫిల్డ్ బై ద బిఓ. ఎప్పుడు కూడా బిఓ ట్రాన్సాక్షన్స్, బిఓ బ్యాగ్తో పాటు బిఓ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఉండాలన్నమాట. ఓకేనండి, అప్ టు 60 దాకా చూసామండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.